అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తొలివలపే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చెప్పటం స్టార్ట్ చేసింది చాముండి. వాడికి తీరని మోజుంది ఆ సంగీతం మీద. దాని దరిద్రానికి దానికి వాడ అష్టైశ్వర్యాలు అదా అనుభవించేది. నేను బ్రతికుండగా ఆ నష్టజాతకురాలికి ఆ అదృష్టాన్ని ఎప్పటికీ కలగనివ్వను. నీకు ఒక విషయం తెలుసా? వీళ్ళిద్దరిని ఒకే రూపంలో పుట్టించి దేవుడు చాలా పెద్ద మేలు చేశాడే. వీళ్ళిద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి. చూడమ్మా సునీత, ఈ పెళ్లి సంబంధం నీకే ఖాయం చేయిస్తా. వాడికి అది సెన్సిటివ్గా, అలాగే అది వాడికి సున్నితంగా, అది వాడికి సింపుల్గా ఉంటే తెగ నచ్చేసిందంట. ఈ వారం రోజులు నువ్వు ప్రాక్టీస్ చేయవే, దానిలా ఎలా ఉండాలో అలా. కానీ నాకు సంగీతం రాదుగా నానమ్మ. ఎవడు పాడమన్నాడే నిన్ను సంగీతం? ఇప్పుడు వాడి ముందు చిలక పలుకులు పలుకు చాలు. వాడికి నువ్వు పలికే పలుకులు చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటే చాలు. దాన్ని నీ నుండి ఎలాగైతే వేరు చేశానో మీ అమ్మకే విషం పెట్టి పైకి పంపించి కొడుకు పోతేనే తట్టుకొని బతుకుతున్నానే. మీ తాతయ్యనే ఒక ఊపు ఊపి వాడు కల్తీ సారా తాగాడు అనుకుంటుంది ప్రపంచం. వాడు ఎప్పుడైతే తాగటానికి వెళ్ళబోతున్నాడో కడుపు రగిలిపోయి మొగుడు పోయినా పర్వాలేదు, ఇక వాడు నాకు ఎదురు తిరిగేలాగా ఉన్నాడు అనే నాకు అనుమానం వచ్చి వాడు వెళ్ళబోయేటప్పుడే వాడికి నేనే కొద్దిగా పురుగుల మందు కలిపి వాడికి దేవుడి పానకం అని చెప్పి అందులో పోసి తాగిచ్చి పంపిన ఆడదాన్ని నేను. నిజమా అమ్మా? అంది ప్రభావతి. నిజం కాంది, నీ బాబుతో తన్నించుకుంటూ కూర్చుంటాను మరి నేను అనేపాటికి రమణారావు హడలిపోయాడు. రే, తేడా వస్తే నువ్వు కూడా అంతే అంది చాముండి. అనేసరికి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఇక ఒక్కటే ఒకటి చెప్తున్నాను, దాన్ని బయటికి రానివ్వకూడదు. కానీ దాన్ని పుట్టుమూగిదని చెప్పావేంటమ్మా? మరి చెప్పక అది వాడి ముందు నోరిప్పకూడదు, అది మాట్లాడకూడదు. అది మాట్లాడి సానుభూతితో అతని మనసులో స్థానం సంపాదించుకుంటే ఇదంతా చెప్పేసిందనుకో, అతను ఆ తర్వాత అయినా ఎగిరెగిరి తంతాడు కదేమన్నే. అసలే డబ్బున్నోళ్ళులాగా ఉన్నారు కదమ్మా, కేసులు పెట్టి ఈడ్చిడ్చి తన్నారనుకో ఏం చేస్తాం మనం? అంది ప్రభావతి. ఈలోపు వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా తలుపులు బద్దలు కొట్టుకొని సంగీత లోపలికి వచ్చి అక్కడే ఉన్న చాముండి కాళ్ళు పట్టుకొని ప్రభావతి పడేసి సంగీతని బాది పారేస్తే జుట్టు పట్టుకొని, అలా వస్తావంటే మేము మాట్లాడుకునేటప్పుడు అనేసరికి ఆగత్తా నువ్వు ముందు అని. ఆ రోజు వెళ్ళి పాటలు పాడతావంటే అవును, నాకు పాడాలనిపించింది, పాడాను. ఏంటైతే ఇప్పుడు అని ప్రభావతిని ఒక్క తోపు తోస్తే వెళ్ళి రమణారావు మీద పడింది. సునీత పడేసి కొట్టింది సంగీతని. తిప్పి కొడితే దెబ్బకు కూడా సరిపోవు, కూర్చోవే అంది సంగీత సునీతనే. నానమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేనింతవరకు నిన్నెప్పుడు ఏది అడిగింది లేదు. మా అమ్మకు నువ్వు విషం పెట్టావని తెలిసినా, మా నాన్న పోయాడని తెలిసినా నేను ఈ మాట ఎవరితోనూ చెప్పింది లేదు. ఇంతకాలం నన్ను నష్టజాతకురాలన్నావు, హీనంగా చూసావు. ఆకలి దప్పులకి ఏడిశాను, పని మనిషిని చేసినా పని చేశాను, చివరికి మీ మలమూత్రాలు ఎత్తిపోసే దొడ్లు కూడా కడిగాను. ఎప్పుడూ ఏది తప్పు అనుకోలేదు నానమ్మ. కానీ నాకు అతన్ని చూడగానే నేనంటే ఇష్టం అన్న మొదటి వ్యక్తి అతని భూమి మీద. అతను నాకు చాలా నచ్చాడు. ఎందుకో అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశ కలుగుతోంది, జీవితాన్ని అనుభవించాలనే కోరిక కలుగుతోంది. ఆవిడ నన్ను కూతురులా చూసుకుంటానందే. ఆయన డబ్బుందని చెప్పారని కాదు, నాకు కన్న తండ్రి కనపడుతున్నాడు ఆ విశ్వనాథ్ గారిలో. నీకు దండం పెడతాను నానమ్మ, చిన్నప్పటి నుంచే అన్నీ అక్కకి నాకన్నా బెటరే ఇచ్చావు నువ్వు. అక్క నాకన్నా బాగా తినేది, చదువుకునేది, బట్టలు కట్టుకునేదే. అక్కకి మంచి సంబంధం వస్తుంది, అవసరమైతే నేను కూడా సాయం చేస్తాను. కానీ ఆయన్ని నన్ను మాత్రం దూరం చేయకు నానమ్మ అన్న తర్వాత ఎంత పొగరెక్కిందే నీకు, నీకు ఆశ కలిగేసిందే, నీకు ప్రేమలు పుట్టుకొచ్చేసినయే, నీకు మగాడి తోడు కావాలనిపించిందే, నీలో ఆడతనం పొంగుతుందే అని ప్రభావతి అంటుండగా చాముండి ప్రభావతిని లాక్కొట్టి, సర్లే నువ్వు వెళ్ళు నీ గదిలోకి, నేను ఆలోచిస్తాను,
నీకు దండం పెడతాను నానమ్మ, నీలో నాకు దేవత చాముండేశ్వరే కనపడుతోంది. మొట్టమొదటిసారే నేనేమి రాక్షసుని కాదులేవే అంటే, నువ్వు తెలుసు నానమ్మ, చెప్తే అర్థం చేసుకుంటావని అత్తే నిన్నెలా చేసిందని. సర్లే నువ్వు వెళ్ళి లోపలికి అన్న తర్వాత, ప్రభావతి నువ్వు రాతో రావే అని చాముండి ప్రభావతిని తీసుకొని ఆ రోజు సరస్వతికి విషమిచ్చిన నాటుమందిచ్చే దాని దగ్గరికి వెళ్ళి, పిల్ల వయసు ఇంత, పిల్లకి శాశ్వతంగా గొంతు పడిపోవాలి, మాట పడిపోవాలి, నోట్లో నుంచి మాట బయటికి రాకూడదు, అలా నువ్వు ఒక పసరివ్వవే అని ఒక డబ్బులు కట్ట పడేసింది దాని మొహాన. అది ఏదో ఆకులు నూరి పసరిని ఒక సీసాలో పోసిస్తే, ఎవరికమ్మా ఇది, కొద్దిగా నీకే పోద్దామని, అమ్మా మూసుకొని రా నాతో పాటు అని ఆ పసరిని తీసుకొని వస్తే, ఎక్కడికి వెళ్ళారు నానమ్మ చెప్పా పెట్టకుండా అంది సునీత. ఆ పసరు బాటిల్ చూపించి, దానికి కొత్త కొత్తగా ప్రేమలు ఆశలు కలుగుతున్నాయే, రేపు నిజాలు ఇలాగే బయటకు వచ్చేస్తాయి, రేపైనా సరే వాణ్ణి మభ్యపెట్టి మనం ఏదో ఒక విధంగా వాణ్ణి మాయ చేసి నీకిచ్చి చేసినా అది నిన్ను ప్రశాంతంగా కాపురం చేసుకొనివ్వదు. పైపెచ్చు ప్రతి క్షణం క్షణక్షణం భయపడుతూ బ్రతకాలి నువ్వు. ఆ రోజు నీకు ఎప్పటికీ నానమ్మ బ్రతుకుండగా రానివ్వనమ్మా. కాబట్టే అన్ని విధాలుగా ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఏంటంటే, దాన్ని శాశ్వతంగా మూగదాన్ని చేసేయాలని. ఎటు వాళ్ళకి అది పుట్టి మూగిదని చెప్పాను కాబట్టి దాన్నే నిజం చేసేస్తే పోలా అనేలోపు సంగీత ఈ మాటలు విని ఇక ఇంట్లో నుంచి పారిపోదామని ఒక గంగాళం మీద బిందెని పెట్టుకొని గోడ ఎక్కుతూ ఉండగా సునీత పరిగెత్తుకుంటూ వెళ్ళి సంగీత కాలు పట్టుకొని కిందకి లాగేసేపాటికి, అంతెత్తు గోడ మీద నుంచి పడేసేపాటికి చెయ్యి కాలు బెణికి లేవలేకపోయింది సంగీత. అంతే. ఇక చాముండి పట్టుకోవే ప్రభావతి దాన్ని అనేపాటికి రమణారావు పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. నీకు దండం పెడతాను నానమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటాను, కావాలంటే అక్కకే ఇచ్చి చెయ్యి నానమ్మ, నా నోరు పడిపోయేలా చెయ్యొద్దు నానమ్మ, ఆయనంటే నాకు ఇష్టం నానమ్మ, నచ్చాడు నానమ్మ, ఏ నానమ్మ నాకు నచ్చినోడిని నేను చేసుకోకూడదా నానమ్మ, నేనేం పాపం చేశాను అంటూ ఉండగా పిల్ల రెండు కాళ్ళ మీద రెండు కాళ్ళు వేసి నుంచుంది సునీత. ఇక గట్టిగా పిల్లని చెంపలు కొట్టి నోరు గట్టిగా తెరిచి పట్టుకుంది ప్రభావతి. నోట్లో పసరు పోసేసింది చాముండి, పోసి మూసేశారు నోరు. దాంతో ఆ పసరు మింగేసింది సంగీత. ఆ తర్వాత కొట్టుకొని గొంతులో కడుపులో మంటలు. 2 రోజుల పాటు ఏడ్చి ఎన్ని మంచినీళ్లు తాగినా ఆ మంట తగ్గల. మనిషి కాలేకపోయిందే. ఆ తర్వాత 2 రోజులకి మంట తగ్గింది, కానీ శాశ్వతంగా మాట పడిపోయిందే. ఇది నీ బ్రతుకు, ఇహ నుంచి నేనేమీ నీకు పెళ్లి పేరంటం చెయ్యాలనుకోవట్లేదే, ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంటున్నావు కదా, నువ్వు పారిపోయినా ఏమైనా మమ్మల్ని ఏమీ చేయగలిగింది లేదు, నీ ప్రాణాలు తీసేయటానికి కూడా నేను వెనకాడను, నీ అమ్మనే పైకి పంపిందాన్ని నిన్నుంచుతానంటే నేను నీ అక్క జీవితానికి నువ్వు అడ్డు రావటానికి వీల్లేదు. సునీత, నువ్వు దీనిలాగా నువ్వు రెడీ అయ్యి దీనిలాగా మాట్లాడవే, వాళ్ళు వస్తామని కబురు చేశారు, మంచి రోజు కాదని చెప్పి ఇంకో వారం ఆగి రమ్మనమన్నాను వాళ్ళని, ఈలోపు ఈ మూగిదాన్ని ఈడ్చిపడేవేవో పక్కకే, వాళ్ళు వచ్చిన రోజున మాత్రం ఒళ్ళంతా దీనికి నగలేసి సునీత బట్టలు దీనికి కట్టబెట్టి దీని బట్టలు సునీత కట్టబెట్టు అని చెప్పింది ప్రభావతితో చాముండి. రానే వచ్చారు మధుకర్ వాళ్ళు. ఇక సంగీత సునీత ఇద్దరు వచ్చి నుంచుంటే, ఇదేనమ్మా మీరు చూసిన నా పెద్ద మనవరాలు సంగీత అని సునీత పేరు మార్చేసి సునీత పేరునే వాళ్ళ రోజు మ్యూజిక్ కాంపిటీషన్లో సంగీత అని విన్నారు కాబట్టి మీరు చూసిన సంగీత ఇది, నా చిన్న మనవరాలు సునీతేమో ఇది, పుట్టు మూగిదని చెప్పాను కదమ్మా ఈ బిడ్డే అని చెప్పేపాటికి అన్ని నగలేసారేంటండి, పిల్లకేంటి అసలేమీ వేయలేదు అని అడిగింది భాగీరథి. ఏమీ లేదమ్మా, దానికి చెప్పాగా నీకు ఆ రోజు అనేపాటికి నమస్కారం పెట్టింది సంగీత. అలాగే చూస్తూ ఉండిపోయాడు మధుకర్. ఇద్దరి వైపు పర్సనల్గా మాట్లాడాలని వెళ్ళి సునీతతో మాట్లాడితే, గొంతు తగ్గించి దానిలా మాట్లాడాలి, నువ్వు అస్సలు నీ పొగరు నీ బలుపు ఇప్పుడు బయటికి రానివ్వ,
ఇవ్వకు. పెళ్ళయి ఆ కాస్త జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఆస్తి నీ పేరు మీద పెట్టించుకొని తొక్కేస్తే నీ మేనమావల నీ తాతల నీ బాబులా వాడు పడుంటాడు అని చెప్పింది చాముండే. ఆ తర్వాత చెప్పండి అంది సునీత. ఐ లవ్ యూ అన్నాడు మధుకర్ అని చాలా ఖరీదైనటువంటి ఒక ఉంగరాన్ని మోకాళ్ళ మీద కూర్చొని విల్ యు మ్యారీ మీ అని అంటే సునీత తలదించుకుని ఎస్ అందే. అనగానే సునీతకి ఆ ఉంగరం పెడితే అదంతా చూస్తున్న సంగీత కళ్ళల్లో నుంచి నీళ్ళు గంగా యమున ప్రవాహాలై కారిపోవటం మొదలైంది. ఆ తర్వాత సునీతనే ఆ రోజే నేను నిన్ను చూశానని, చూసిన తొలి క్షణమే నేను నిన్ను ఇష్టపడ్డానని, తొలి వలపు నా మనసుని దోచిందని, నిన్ను తప్ప వేరే ఎవరిని చేసుకోనని మమ్మీ డాడీకి చెప్పానని, ఇక వాళ్ళు నా ఇష్టాన్ని కాదనరని, నీకోసం 3 రోజుల పాటు పిచ్చోళ్ళ వెతికానని, ఆ 3 రోజులు నీ ఫోటోలు చూస్తూ గడిపాను తెలుసా అని, ఆ తర్వాత నీకోసం ఇక్కడికి వచ్చామని, మీరు లేరని, ఆ తర్వాత ఈ 15 రోజులు విరహవేదంతో అల్లాడిపోయానని, ఇంకా నిన్ను వదిలి నేను ఉండలేనని, అతను నీ గురించి చెప్పు అని అడిగేసరికి చెప్పటానికి ఏముందండి, ఇలా తాతగారు పోయారో, అమ్మా నాన్న పోయారో, ఇలా చెల్లి పుట్టడంతోనే మూగిదైపోయింది. మీకు విషయం తెలుసా, మా చెల్లెలకి నేనంటే అస్సలు పడదు, అసూయ ద్వేషం, ఇక నాకేదో దానికి ఇవ్వందే దేవుడు గొంతిచ్చాడు అనే దాంతో అది తట్టుకోలేక నన్ను కొట్టుద్ది తిట్టుద్ది. నాకు లేనిది దానికి ఉంది, ఒకే ఒక్కటి నేను ఇవ్వగలిగింది కాబట్టే నేను దానికి సేవ చేస్తాను, దానికి తల్లిలా తినిపిస్తాను, నా బట్టలు అవన్నీ దానికేసి చూసి మురిసిపోతాను. కానీ మా చెల్లెలు మాత్రం ఎందుకు రాను నా మీద పగపట్టేస్తోంది అనిపిస్తోంది నాకు. దానికి నేను అస్సలు నచ్చట్లేదు. ఎందుకో ఒక తల్లి కడుపును పుట్టినా ఇలా ఉంటారు కొందరు. అది కోపం కాదు, బాధ. దేవుడు ఒకే అమ్మ కడుపులో కలిసి 10 నెలలున్న మీ ఇద్దరికి వేరు రాతలు ఎందుకు రాశాడా అనే బాధ, నీకిచ్చిన గొంతు తనకెందుకు ఇవ్వలేదా అనే బాధ, తనేం పాపం చేశానా అనే బాధ. అలాంటి వాళ్ళని దగ్గరికి తీసి మనం అనునయించి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళే నార్మల్ అవుతారో. అయినా ఇప్పుడు కంగారేమీ లేదులే, మన పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి తనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్నాడు మధుకర్. వద్దండి, తనకి పుట్టు మూగిది కదా, మనం అనవసరంగా తనను బాధ పెట్టకూడదు అంటే సరేనన్న తర్వాత ధూమ్ధామ్గా ఇహ మధుకర్ వెళ్ళగానే వాళ్ళు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంగేజ్మెంట్కి స్పెషల్గా ఫారెన్ నుంచి రింగులు తెప్పించి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్ళికి ఇక వాళ్ళే 2 కోట్ల రూపాయలు నగలు, అన్కట్స్, డైమండ్స్ సునీత కోసం అని చెప్పి పంపించారు. వాళ్ళు పంపించేసరికి పట్టు చీరలు అవి ఇవి అని చాలా భారీ ఎత్తున వచ్చినాయి. అయితే విడిదింట్లో దిగారు వీళ్ళు. విడిదింట్లో దిగేసరికి మెహందీ, సంగీతు, హల్దీ ఈ హడావిడి అంతా అయిపోయి రేపు పెళ్ళనగా ఈరోజు రాత్రి సునీత తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ కాస్త ప్యాచప్ అయ్యి ఆ పెళ్లి చీరలు, పెళ్లి నగలు మొత్తం తీసుకొని పెళ్లి మండపంలో నుంచి జంప్ అయి పారిపోయింది విడిదింట్లో నుంచి వెళ్ళిపోయేసరికి సునీత కోసమని వెతికిన ప్రభావతి కూర్చుండిపోయి సునీత రాసిన ఉత్తరం తీసుకొచ్చి, చూసావమ్మా ఇది ఎలా చేసిందో, పిచ్చి గున్న, తిక్కల గున్న, దీనికి ఎలా బ్రతకాలో కూడా తెలియదేమిటే, అయ్యయ్యో అని చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసరికి నాకు ఒక ఐడియా వచ్చిందమ్మా. మన పిల్లని మనుషుల్ని పెట్టి ఎతికిద్దాం, మన పిల్ల దొరక్కపోదు, అలాగని ఈ పెళ్ళి ఆపేసుకొని ఇంత ఐశ్వర్యాన్ని కాలదన్నుకుంటామా, ఎటు మూగిదుంది కాబట్టి, చూడటానికి ఒకేలా ఉంటారు కాబట్టి మూగిదాన్ని పెళ్లి కూతురు కింద కూర్చోబెట్టి వాడితో తాళి కట్టించేద్దాం, మన పెద్ద పెళ్ళి వచ్చిన తర్వాత కాపురం చేయించేద్దాం అంది ప్రభావతి. అంది చాముండే. అయితే మరి వాళ్ళ నగలు అంది ప్రభావతి. చచ్చి చెడి చాముండి అప్పటికప్పుడు 10 ఎకరాల పొలం మీద అప్పు పట్టుకొచ్చి ఆ అప్పు డబ్బులు పెట్టి గబా వాళ్ళు అన్కట్స్, డైమండ్స్ వేయించితే వాటి ప్లేస్లో సీజెడ్స్, స్టోన్స్ వేయించి వాళ్ళు ఏమైనా చెక్ చేస్తారా అని సేమ్ మోడల్ ఫోటో చూపించి అవే నగలు చేయించుకొచ్చి సంగీత మెళ్ళో వేసి సేమ్ అలాంటి పట్టు చీర తెచ్చి సంగీత కట్టి సంగీతకి మధుకర్కి పెళ్లి జరిపించేశారు. ఆ పెళ్లిలో సంగీతని మధుకర్ నడుం పట్టుకొని దగ్గరికి లాగి లిప్ కిస్ పెట్టుకున్నాడు. వీడి పని బాగుంది, డబల్ ధమాకా వీడికంతా కూడా ఎదవ బతుకు, ఈ ముద్ద దానికి దక్కాల్సింది కదమ్మా, ముద్ద వెళ్ళిపోయింది చూశావా అని ప్రభావతి అంటే మరే అంది చాముండే. అన్న తరువాత
ఇక వాళ్ళు తెల్లారి సత్యనారాయణ వ్రతం రిసెప్షను చేసుకున్న తర్వాత సంగీత కొత్త పెళ్లి కూతురు. అదే కాక మొదటి రాత్రి అయిందాక అమ్మాయి అబ్బాయితో మాట్లాడకూడదు, అది మా ఆచారం అని చెప్పింది ప్రభావతే. దాంతో ఏమడిగినా నవ్వి తల వంచి సిగ్గుపడమనమని సంగీతను పడేసి బాధిపరేసి చెప్పడంతో తల వంచి నవ్వి ప్రతిదానికి కూడా తల ఊపుతోంది. దాంతో ఇదేం ఆచారం అండి నాయన అని వెళ్ళింది భాగీరథే. ఆ తర్వాత వాళ్ళు మొదటి రాత్రికి ఏర్పాటు చేసుకుంటుంటే అమ్మ వాడు దాంతో కాపురం చేసి ఆ తర్వాత మన పెద్ద పిల్లతో కాపురం చేస్తాడా, చేయనీలే, మగాడిని ఎంతవరకు అని ఆపగలం అని ప్రభావతి అంటే ప్రభావతిని పడేసి తుక్కురాకు కొట్టింది చాముండే. అది మాత్రం వాడు ఇంకొక ఆడదానికి పంచడానికి వీల్లేదే, నా పెద్ద మనవరాలే వస్తుంది, వచ్చిన తర్వాత నా పెద్ద మనవరాలతోనే వాడు కాపురం చెయ్యాలి, దీంతో చేసి దాంతో చేయటం ఏంటే పనికి మాలిందానా, దీని కడుపున ఏ కాయో కాస్తే అంది చాముండి. మరేం చేద్దామైతే, ఏం చేద్దామంటే ఆలోచిస్తున్నా. అక్కర్లేదమ్మా నేను ఆలోచించానందే. ఆలోచించానని ఈలోపు రమణారావుకే ఇదిగో ఈ జ్యూస్ తాగు అని ఇచ్చేసరికి అది తాగి పెద్ద పెద్ద వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయాడు రమణారావు. ఓనామొగుడో అని తీసుకెళ్ళి అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ హాస్పిటల్లో జాయిన్ చేసి ఐసీయూలో పడేశారు రమణారావుని. ఏమైందే వాడికి అనేపాటికి ఏం లేదులేమ్మా డ్రామాలు వేస్తున్నాడు అనేపాటికి నిజమా అనేసరికి బాబు మేము తల్లి తండ్రిలాగా పెంచామయ్యా, అమ్మా నాన్నలు లేని మా తమ్ముడి పిల్లల్ని, నువ్వు ఆయన లేసేంత వరకు ఈ శోభనాలు గట్రా కాస్త పోస్ట్ పోన్ చేసుకొని పిల్లని మేము తీసుకెళ్ళి ఆయన తగ్గిందాకా మాతో ఉంచుకొని ఆ తర్వాత మేము పంపిస్తామండి, అప్పుడు మంచి రోజు చూసి మళ్ళీ ముహూర్తాలు పెట్టించుకుందరు కానీ అని చెప్పింది ప్రభావతే. శుభమా అంటా పెళ్లి పెట్టుకుంటే ఇదేంటి అని బాధపడ్డారు భగీరథి విశ్వనాథ్కి సెంటిమెంట్స్ ఎక్కువ. దాంతో అమ్మాయి అబ్బాయి ఒక దగ్గరే ఉంటే తొందరపడతారేమో అనే దాంతో మధుకర్ని నువ్వు రా నాన్న అమ్మాయిని కొన్నాళ్ళు ఉంచుకొని పంపుతామంటున్నారుగా అనేసరికి నువ్వు జాగ్రత్తమ్మా, నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానని భాగీరథే. జాగ్రత్తగా ఉండు తల్లి, టైంకు తిను, టైంకు నిద్రపో అని విశ్వనాథ్. మీ మామయ్యకి ఏమీ కాదురా బంగారు, నేను నిన్ను వదిలి వెళ్ళాలనుకోవటం లేదు, నా ప్రాణం నీ దగ్గరే వదిలేసే ఒట్టి శరీరంతో వెళుతున్నాను. ఏ క్షణం నీ పెదవుల మీద ముద్దు పెట్టానో ఆ క్షణమే నేను నీకు వశమైపోయానని గుర్తుపెట్టుకో. నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నా గుండెల మీద నీ పేరుని నేను టాటూ వేయించుకున్నాను సంగీత అని హార్ట్ షేప్లో సంగీత పేరుని టాటూ వేయించుకొని చూపిస్తే చాముండి బుర్రగోక్కుంటూ ఈ జనరేషన్ మందకి ఇదోటి పుట్టింది, ఆ టాటూలు నాశనం అయిపోను అనుకొని ఆ తర్వాత నేను వచ్చి మీ మామయ్యకి ఏమీ కాదు నిన్ను తీసుకెళ్తాను, ఫస్ట్ నైట్ అయిందాకా మాట్లాడకూడదా, డాడీ ఏమో సెంటిమెంట్ అంటున్నాడు, లేకపోతే నీకు ఫోన్ చేసేవాడినే, పోనీ నేను నీతో వచ్చి ఉండేదా, వద్దు బాబు వయసులో ఉన్న పిల్లలు ఒకే దగ్గర ఉండకూడదయ్యా అని ప్రభావతి చాముండి అంటే నువ్వు రా నాన్న అని ఇక జాగ్రత్తలు చెప్పి సంగీతకి అలా వెళ్ళిపోతుంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి బేలతనం అలా మధుకర్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతే మధుకర్ వెళ్ళలేక వెళ్ళాడు అమ్మా నాన్నలతో. ఆ తర్వాత ఇంక వాడిని లేవమనవే, నీ మొగుణ్ణి చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు కానీ అంది చాముండి. ఎలా లేస్తాడమ్మా అంది ప్రభావతి. ఎందుకు లేవడో, అదేనమ్మా అప్పుడు సరస్వతి కోసమని మనం విషం తీసుకొచ్చాం గుర్తుందా, తీసుకొచ్చాం, అది నేను 5 బాటిల్స్ తెచ్చాను అప్పుడు గుర్తుందా, గుర్తుందే, అందులో 1 సరస్వతికి కలిపానా, మిగతా 4 అవసరానికి ఉంటాయని పెట్లో దాచుకున్నానా, అందులో వీడికి ఒక మూత కలిపిచ్చానమ్మా కూల్ డ్రింకులో. ఊషి నీదుంపదగా వాడు పోతే నువ్వు ముండమోస్తావు కదే, నానపోతే నువ్వు ముండమోయలేదా అమ్మా, సునీత కన్నా ఎక్కువ, మన బిడ్డ కన్నా మొగుడైనా సరే ఎక్కువ కాదని నువ్వేగా చెప్పావు, అందుకే కలిపేశా, వాడే మెల్లి కోలుకుంటాళ్లే, అయినా ఫీజులు అయ్యి వాళ్లే కడతామన్నారుగా, ఈలోపు ఇలా గడిచిపోద్దులే టైం అనేపాటికే. ఆ మాట విన్న రమణారావు కూడా షాక్లో ఉండిపోయాడు ఐసీయూలో. ఇలా వీళ్ళు రోజులు గడుపుతూ మనుషుల్ని పెట్టి వెతికించడం మొదలుపెట్టారు సునీతని. ఆ తర్వాత రమణారావుని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చారు.
తనకై తనే లేచిపోయిన సునీత తిరిగొచ్చింది మెళ్ళో తాలితో. ఎక్కడికి వెళ్ళావే, ఏంది తాళి, ఏం జరిగింది అని అడిగింది ప్రభావతి. అబ్బా అరవబాకమ్మా, చెప్పేది వినకుండా అందే. ఏంటమ్మా ఏమైంది అందే చాముండే. ఏం లేదు నానమ్మ, కాలేజ్ డేస్లో ఒకరిని లవ్ చేసి ఫిజికల్ అయ్యాను. దాంతో ఏంటంటే వాడిని మర్చిపోలేకపోయాను. వాడితో బ్రేకప్ అయింది, అందుకే వీడితో పెళ్ళికి ఓకే అన్నాను. తర్వాత ప్యాచప్ అయింది. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఏం వెళ్తాంలే గిట్టుబాటు లేకుండా అని ఆ పెళ్లి చీర మీదే అలా నగలు తీసుకొని ఆ 2 కోట్ల రూపాయలు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాడు నాకు చాలా నచ్చాడు. దాంతో ఏంటంటే గుళ్ళో తాళి కట్టించుకున్నాను. కట్టించుకున్న తర్వాత ఒక 1 వీక్ పాటు వాడితో స్పెండ్ చేశాను, పగలు రాత్రి తేడా లేకుండా లాడ్జ్లో. ఆ తర్వాత ఆ దరిద్రుడు నాకు మొత్తం బిళ్ళలు పెట్టి ఆ తర్వాత వాడు నగలన్నీ ఒలిచేసుకొని వెళుతూ వెళుతూ ఇదిగో ఈ 10 పేపర్లకు బూతులు రాసి, బ్రోతలు వాటికన్నా నువ్వు హీనమైన దానివి, నిన్ను పెంచిన మీ మేనత్త నీలాంటిదేనంటే, మీరు ఆడవాళ్ళు కాదే కేడీస్, మీరు లేడీస్ కాదు, మీలాంటి వాటిని ఏ మగాడే పెళ్లి చేసుకోగలడు, ఏలగలడు, కాపురం చేయగలడని రాస్కెల్ నన్ను అలా వదిలేసి వెళ్ళాడు. దాంతో ఇక వేలుకున్న ఒక ఉంగరం హోటలోడికి పడేసి ఇంకొక ఉంగరం ఉంటేను అది తీసుకొని కారోడికి పడేసి వచ్చాను. ఇలాగా ఎంతకీ పెళ్ళి ఆగిపోయిందా అనేపాటికి తిక్కల మొహం దానా, తిక్కల గున్న అలా వెళ్ళిపోతారంటే నువ్వంటే పడి సస్తున్నాడేవాడు. ఏ వాడి దగ్గర అంతోటి మగతనం లేదనుకున్నావా, వాడు నేను సుఖపెట్టలేడు అనుకున్నావా? ఇక పిచ్చి మొహం దానా, అష్టైశ్వర్యాలు ఉన్న ఇంట్లో నువ్వు అనుభవిస్తావని దాని గొంతులో విషం పోసి మూగిదాన్ని చేసి నీకిచ్చి చేద్దామని నేను కలల కంటే ఏం పిచ్చి పనులే, తిక్కలగున్న వెర్రిబాగులు దానా, పిచ్చి మొహం దానా అని పాపం అలా నానా తిట్లు అలిసిపోయారు. తిట్టి తిట్టి ప్రభావతి చాముండే. సరేలే ఇప్పుడు ఎదవసోది అయితే ఏంటి, పెళ్ళి ఆగిపోయిందా? లేదు. ఆగనిస్తానా ఏంటి, నీ రాత దాన్ని అనుభవించనిస్తానా? ఆ తాళి దాని మెళ్ళో కట్టించి ఇలా మీ మామయ్యకి నేనే కుస్తి విషం పెట్టి హాస్పిటల్లో పడేయించి నువ్వు వస్తావు ఎత్తుకుదామని చెప్పి ముందు గండం గడవాలని ఆపుంచాము. ఈలోపు దేవుడు దయదలిసి నువ్వు తిరిగొచ్చావు. నీకు విషయం తెలుసా, నానమ్మ అప్పు చేసి మరీ నువ్వు నగలెత్తుకెళ్తే నగలెత్తుకెళ్ళిస్తారంటే తిక్కలకున్న 2 కోట్ల రూపాయల నగలాయా అయ్యే. ఇప్పుడు ఏంటైతే అంది సునీత. నానమ్మ అప్పు చేసి ఆ నగలకు బదులు సీజెడ్లు అవి ఇవి వేయించి నగలు తెచ్చిందే. ఆ నగలు అమ్మేసి ముందు మీరు ఆ అప్పు కట్టేసుకొని పొలం విడిపించుకోండి, మరి ఏం చేస్తావు అనేసరికి మధుకరికి ఫోన్ చేసి హలో ఎలా ఉన్నారండి అని అడిగింది సునీత. నీ ఫోన్ కోసమని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానురా, మాట్లాడొచ్చాను, నాతో మాట్లాడొచ్చంట. ఇందాకే పూజారి గారు వచ్చి చెప్పారు, మీరు ఎప్పుడైతే నా పెదవుల మీద ముద్దు పెట్టారో అప్పుడే మన ఇద్దరికి మొదటి రాత్రి అయినట్టేనని చెప్పి ఆయన అన్నారు. దాంతోనే నేను మీతో మాట్లాడొచ్చంటే మాట్లాడుతున్నానండి. అయితే మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి అని ఎగిరెగిరి ఏడ్చింది సునీత. దేనికి రా, ఏమైంది అనేపాటికి నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, అదే మా మామయ్యకి ఒంట్లో బాగాలేదనే కంగారులో నేను దిగుల్లో ఇంటికి వచ్చి నగలు ఒక దగ్గర పెడితే ఎవరో ఏంటో మేము ఈ కంగారులో ఉన్నప్పుడు నగలు కాజేశారండి, నగలు లేవు పోయాయి అని చెప్పింది సునీత. పోతే పోయాయిలే పోనీ, దానికి నువ్వు ఏడవాలా బాధపడాలా? కాకపోతే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్, పెళ్లి నగలు కదా బోల్డ్ అన్ని మెమరీస్ ఉంటాయి కదా అనేసరికి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పరా, ఎలా పోయాయో కనుక్కోరా అంటే అబ్బా ఎదవ సోది, పోను పోయినాయి కదా ఇప్పుడు ఏంటంట, అయినా ఇప్పుడు ఆ నగల కోసమే నన్ను చేసుకున్నారా నా పిల్ల అనుకుంటే అబ్బాయి బాధపడ్డో, మరీ వాడు వదిలేయమంటున్నాడు కదా వదిలేయచ్చు కదా ఎదవ సోది అంది భాగీరథే. అనేపాటికి ఆయన ఏం మాట్లాడకుండా కూర్చుంటే తగ్గిందా మీ మామయ్యకి, వచ్చి తీసుకెళ్ళొచ్చా ఇంకా నిన్ను, ఫస్ట్ నైట్ చేసుకోవచ్చా అని అడిగాడు మధుకర్. అబ్బా ఆశ తగ్గిపోయిందిలే, మంచి రోజు చూసి నానమ్మ కబురు పెడతానంది, బాయ్ అని ఫోన్ పెట్టేసేపాటికి ముడిసిపోయాడు మధుకర్. అదంతా వింటున్న సంగీత అలా నిలువు గుడ్లు వేసుకొని చూస్తుంటే ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా అంటే ఏముంది చేయటానికే, దాని మెళ్ళో తాళి తెంచి దీని మెళ్ళో వేసేసేనా అంది ప్రభావతి. తాళి తెంపకూడదే, వాడికి ఆయుష్యనం కదా, వాడికి ఏమైనా అయితే సునీత బొట్టు నిలవదు కదా. ఏమే నీ మెళ్ళో ఎటు తాళింది కాబట్టి ఈ తాళే మధుకరగాడు కట్టినట్టు కంటిన్యూ అయిపో, నీ ప్రియుడు కట్టిన తాళినే ఓకేనా అంటే నాకేం అభ్యంతరం లేదు అంది సునీత. ఆ తర్వాత మధుకర్ వాళ్ళు రావటం, ఆ తర్వాత అత్తారింటి దగ్గర శోభనాలు జరిగిపోవటం, ఆ తర్వాత ఇక్కడికి
రావటం. ఇక్కడ సంగీతనే గదిలోకి వెళ్ళి పక్క సర్దని పూలతో అలంకరించని, పళ్ళు స్వీట్లు పెట్టని, అగరొత్తులు పెట్టు, రూమ్ ఫ్రెషనర్లు పెట్టు, అక్క కోసమని శోభనం పాలు కాయి, శోభనం హల్వా చేద్దు గాని పద అని అన్ని పనులు తనతోనే చేయించితే లోపల సునీత మధుకర్ శారీరకంగా ఏకమవుతుంటే ఆ శబ్దాలన్నీ విన్న సంగీత ఇక బాధని భరించలేకపోయింది. అలా సునీత అత్తారింటికి మధుకర్ని తీసుకొని వెళ్ళగానే ఈ నరకం నేను భరించలేనని దేవుడి దగ్గరికి వెళ్ళే మెళ్ళో తాళుండి కట్టింది ఆయన అయ్యుండి నా పెదవుల మీద ఆయనే ముద్దు పెట్టి ఆయన నా మొగుడు కాదు, మా అక్క మెళ్ళో తాళ ఆయన కట్టలేదు, ఎవరితోనో కట్టించుకొచ్చి ఎవరితోనో కాల్జారొచ్చిన అది ఆయనకు భారీగా చలామణి అవుతోందంటే నువ్వు మా ఇద్దరికి ఒకే రూపం ఒకే గొంతు ఇవ్వబట్టే కదా నాకు ఈ బ్రతుకు బ్రతకాలని లేదు. ఇంకా ఎవరి కోసం బ్రతకాలే? చిన్నప్పటి నుంచి నష్టజాతకు రాళ్ళనే నరకం అనుభవించా, తల్లిదండ్రుల ప్రేమ లేదు, చివరికి నన్ను ఇష్టపడ్డవాడు దాన్ని నేనే అనుకొని పెళ్లి చేసుకొని దాంతో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎవరి కోసం నా బ్రతుకు? ఎందుకు బ్రతకాలి? వీళ్ళకు ఉడిగాలి చేయటానికా అని పురుగుల మందు తాగేసింది సంగీత. అంతే తీసుకెళ్ళి ప్రభావతి చాముండి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తే సంగీతకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మందు కక్కిచ్చి పిల్ల కళ్ళు తెరిచి నార్మల్ అవటానికి 2 రోజులు పట్టుద్దంటే మీరే చూసుకోండి వచ్చి 4 రోజులు ఆగి తీసుకెళ్తామని వీళ్ళింటికి వచ్చేశారు. సంగీత స్పృహలోకి వచ్చింది. చావు కూడా నాకు రాలేదన్నమాట. కానీ మీ వాళ్ళు రేపొచ్చి నిన్ను తీసుకెళ్తామని ఫోన్ చేశారమ్మా అని నర్స్ అంటే మళ్ళీ నేను తిరిగి ఇంకా వెళ్ళకూడదు అని అలా పడుకొని ఆలోచించుకుంటూ పొద్దుగోకనిచ్చింది. పొద్దుగోకనిచ్చే ఇక మొహానికి స్కార్ఫ్ కట్టేసుకొని ఓపిక లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కేసింది. ట్రైన్ ఎక్కేసి ఈ బ్రతుకు భగవంతుడు ఇచ్చినందుకు చావు వచ్చిందాకా బ్రతకాలి, కానీ వీళ్ళకు ఉడిగం చేస్తూ అది అతనితో కొలుకుతుంటే చూస్తూ కాదు నేను బ్రతకాల్సిన బ్రతుకు అని ఆ రైలు లాస్ట్ స్టేషన్ ఆగిందాకా ఉండి ఆ లాస్ట్ స్టేషన్లో దిగేసింది. కడుపులో ఆకలి, కళ్ళు తిరుగుతున్నాయి. ఆ ఆకలి ఆ బాధ కూడా తనకి ఇప్పటి వరకు వీళ్ళందరూ పెట్టిన నరకం కన్నా పెద్దది అనిపించలేదు. మధుకర్ ఆ తాళి చూసినప్పుడల్లా చాలా గుర్తొస్తున్నాడు. తను ఇష్టపడ్డ మొదటి మగాడు. ఇక తాళిని లోపలికి వేసేసుకుంది. ఒక చోట పని కావాలని బయట పెట్టిన బోర్డు చూసి లోపలికి వెళ్ళిందే. అక్కడ ఒక బామ్మ తాతయ్య ఉన్నారు. బామ్మ పేరు ఈశ్వరి, తాత పేరు ఈశ్వర్రావు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారమ్మా. ఈ ఇంటి పని చేసి వంట పని చేసి మాకు కాస్త హాస్పిటల్కి తోడు బ్యాంకుకి తోడు వచ్చి మాకు ఇంట్లోనే మమ్మల్ని కనిపెట్టుకొని ఉండే పిల్ల కావాలంటే నేనుంటానని కాగితం మీద రాసిచ్చిందే. నేను మూగదాన్నని రాసిచ్చిందే. నీకెవరూ లేరా అంటే లేరు, నేను అనాథనని రాసిచ్చిందే. వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. సంగీత వాళ్ళింట్లో పిల్లల వాళ్ళింట్లో కలిసిపోయింది. ఇక సునీత ఇటు మధుకర్తో కాపురం చేస్తూ హనీమూన్కి వెళ్ళొచ్చింది. హనీమూన్కి వెళ్ళొచ్చి ఒక 2-3 నెలల పాటు కాపురం సజావుగా సాగిపోయిన తర్వాత సునీత ఆలోపే అత్తగారి దగ్గర నుంచి నగల సెట్లన్నీ కలెక్ట్ చేసేసింది. ఇక మొగుడుతో తను అనుభవించాలనుకున్న జీవితం అంతా అనుభవించిన తర్వాత మొహం మొత్తేయటం మొదలుపెట్టాడు మధుకర్. దాంతో మధుకర్ మూవీకి వెళ్దామా బయటికి వెళ్దామా అంటే ఏంటే నీ ఎదవసోది, నువ్వు నీ వాగుడు పద్దాక నాకు పార్లర్ అపాయింట్మెంట్ ఉందంటున్నానా, నువ్వు నీ చెత్త సోదే ఏంట్రా పద్దాక ప్రేమ 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 అంటూ 3 నెలలుగా డే అండ్ నైట్ తేడా లేకుండా గడిపావుగా నాతో, చాలదా? నాకే మొహం మొత్తేస్తున్నావు నువ్వు, ఎదవసోది పోవతలకి అనేపాటికి మధుకరికి మాటా పలుకు లేకుండా షాక్ అయిపోయాడు. అలా వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి. 4-5 సార్లు ఊరుకున్న మధుకర్ ఆ తర్వాత చేయి చేసుకోవటం మొదలుపెట్టాడు. ఏంటమ్మా ఇది, ఏంటి గోల, అసలు నువ్వేనా అమ్మా, నేను చూసింది నిన్నేనా అని అడిగితే నీకు నీ పెళ్ళానికి ఒంట్లో బాగోదు కదా, ఒకడిని కనంగానే ఇక బండికి వర్క్ అవ్వట్లేదు కదా అని తండ్రి కొడుకులు కలిపి నా గదిలోకే వద్దామని ప్లాన్ వేస్తున్నారా ఏంటి, అందుకే సెలెక్ట్ చేసావా నువ్వు నన్ను? ఆ రోజు చర్చిగా ఉండి విన్నారుగా, మరి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది అనిపించట్లా, మూసుకొని వెళ్ళవయ్యా అనేపాటికి ఆయన షాక్ అయ్యి అసలు నేను ఆ రోజు చూసింది దీన్నేనా, నేను ఆ తర్వాత సెలెక్ట్ చేసింది దీన్నేనా అని ఆయన షాకులో ఉంటే మధుకర్ ప్రేమించటమే నా తప్ప, వెనక ముందు ఆలోచించుకోకుండా ఎంక్వైరీ చేసుకోకుండా దీన్ని చేసుకుని నేను తప్పు చేశానా అని మధుకర్ ఆలోచనలో పడిపోయాడు.
అత్తగారు ఏంటమ్మా ఇదంతా అంటే, ఏంటే నీ పెత్తనం నా మీద, మీ మీద గృహహింస చట్టం కేసు పెట్టి మీ మీద నేను హెరాస్మెంట్ కేసు పెడితే 5 నిమిషాలు పట్టదు, నేనింతే, ఫస్ట్ నుంచి నేనింతే, ఏంటి అయితే అని నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా. అది కాదమ్మా, అంత పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పబ్కి వెళ్తున్నాను, కావాలంటే నువ్వు కూడా ఒక అంకుల్ని చూసుకుందు కానీ అనేపాటికి వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత ఇటు చాముండి వాళ్ళకి ఫోన్ చేస్తే, అయ్యో అలా ఉండకూడదే, నటించాలమ్మా ఆస్తి నీ పేరు మీదకి వచ్చిందాకా అనగానే, సారీ నేను కావాలని చెయ్యలేదు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు తెలియటం లేదు, నాకేదేదో అయిపోతుంది, నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, నన్ను ఎవరో ఏదో చేసేస్తున్నట్టు, నా కాళ్ళు చేతులు గుంజుకుపోతున్నాయి, నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నన్ను ఎవరో ఏదో బాగా ఫోర్స్ చేస్తున్నట్టు ఏదేదో అయిపోతుంది, నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నన్ను క్షమించండి మావయ్య, నన్ను క్షమించత్తయ్యా, మధు ప్లీజ్, నేను ఇలాగే ఉండేదాన్నా, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది, మీ కూతురే అంటే పట్టించుకుంటారా, మధు ప్రేమించానన్నావు, ప్రేమకు అర్థం ఇదేనా, నన్ను కొడతావా నువ్వు అనేపాటికి వాళ్ళకి పిచ్చెక్కిపోయి అసలు డ్రామా ఏందో వాళ్ళకి అర్థం కాక, భాగీరథే ఏ చేతబడి బాణామతి జరిగిందా, ఏమైనా తొక్కిందా అని దేవుళ్ళ చుట్టూ తిరిగి, నా కోడలు బాగుండాలి, నా కొడుకు సంతోషంగా ఉండాలి, నా కోడలు ఆరోగ్యంగా ఉండాలి, నా కొడుకు కోడలు 100 ఏళ్ల పాటు కలిసి ఉండాలనే పూజలు చేయించే దర్గాలు చర్చిలు అనే తేడా లేకుండా ఆవిడ తిరుగుతూ సునీతని తిప్పుతోంది ఆవిడ. ఇక మధుకర్కైతే అసలు ఇదంతా ఏంటో అర్థం కాక, ఒకవైపున విశ్వనాథేమో సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్లు తీసుకొని కోడల్ని తిప్పుతుంటే, మధుకర్ పోనీ ప్లేస్ చేంజ్ అయితే ఏమైనా అలా ఉంటుందా, నిజంగానే తనకేమైనా షాక్ అయిందా, పోనీ తన కమల ఎలా ఉందో ఇద్దరిని ఒక దగ్గర ఉంచితే పోద్దంటే, లేచిపోయింది బాబు నా చిన్న మనవరాలు అని చెప్తే, మగపిల్ల ఎలా లేచిపోయిందండి అని అడిగింది భాగీరథే. లేచిపోవటానికి గొంతెందుకమ్మా, ఆడదానికి ఉండాల్సిన మిగతా ఉంటే చాలదో, ఆడదానివి నీకు అది కూడా తెలీదు అని అడిగింది చాముండే. దాంతో ఆవిడేం మాట్లాడలేకపోయిందే. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఫస్ట్ యానివర్సరీ కూడా అయిపోయింది. మనవరాలు అష్టైశ్వర్యాలు అనుభవిస్తుందిలే, గబగబా పిల్లల్ని కనేవే వాడికి, కనేసి ఆస్తి నీ పేరు మీద పెట్టించుకోమ్మా అంటే, నా బ్యూటీ దెబ్బతింటుంది నాన్నమ్మ అంటే, ఇంకా నయమేమీ కాదు, అంతకైతే కనుక సర్జరీలు రాలేదా ఏంటి, కాస్మెటాలజిస్టులు లేరా కానీ అంది ప్రభావతి. అనేలోపు అలా యానివర్సరీ అయిపోయి, యానివర్సరీ రోజున సంతోషంగా భర్తతో గడిపిన తెల్లారి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా పెద్ద బ్లడ్ వామిటింగ్ చేసుకొని సునీత కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే అన్ని టెస్టులు చేయించిన డాక్టర్లు లోపలికి రమ్మనమని, తనకి లుకేమియా ఉందని, అది లాస్ట్ స్టేజ్ అని, తను బ్రతకదని, ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని, మనం మెడికేషన్ మీద ఉంచితే 3 సంవత్సరాల పాటు లేదా 4 సంవత్సరాల పాటు బ్రతికించటమే గగనమని, కానీ తను ప్రత్యక్ష నరకాన్ని భరించాల్సి వస్తుందని, ఇక తన్ని బ్రతికించడం ఎవరి వల్ల కాదని డాక్టర్స్ చెప్తే, విశ్వనాథ్ భాగీరథి కూర్చుండిపోయారు. దేశ విదేశాలకి తీసుకెళ్దాం, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, మా అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి, ఆ అమ్మాయి లేకపోతే బ్రతకడు, మీకు దండం పెడతాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్, మీరు పెద్దవారు, ఆయుష్ని ఎవరో ఏం పెట్టి కొనగలవంటారో అనేసరికి, మా అమ్మాయికి ఏ రోగాలు లేవు, మీరు అబద్ధాలు చెప్తున్నారు అని ప్రభావతి చాముండి అంటే, ఇది తనకి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమీ కాదండి, తనకి ఎప్పుడో ఉంది చిన్నప్పటి నుంచి, కానీ గుర్తించి ట్రీట్మెంట్ చేయించలేదు, తను ఇంతకాలం హెల్తీగా ఉందని మీరు అనుకున్నారంతే, అది బయటపడలేదు కాబట్టి, కానీ తనకున్న డిసీజ్ అయితే మాత్రం అదే, ఇక తన రోజుల్లో మనిషే అని చెప్పేశాడు డాక్టర్. అయితే మధుకర్ మాత్రం హాస్పిటల్ దద్దరిల్లిపోయేలా, దిక్కులు పిక్కటిల్లేలాగా తల్లి తండ్రిని పట్టుకొని కుప్పకూలిపోయి పేగులు తెగిపోయేలాగా ఏడ్చాడు. అందుకే కావాల పిచ్చి తల్లి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, విసుక్కోవటం, దానికి లోపల బాధగా ఉంటుంది కావాలా, అందుకే మనతో అలా ఉందండి, వాడితో అలా ఉంది, అది మంచిదని మనకి తెలియదా అని అప్పటి వరకు సునీత చేసిన పాపాలు నేరాలు ఘోరాలన్నీ ఆ రోగంలో కొట్టుకెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నాకు బ్రతకాలనుంది, నాకు చచ్చిపోవాలని లేదు, నాకు ట్రీట్మెంట్ ఛాన్సవా అని అడిగింది మధునే. ఎంత ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయమనమని, ఇంకా మీరు హాస్పిటల్లో ఉంచక్కర్లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, తన దగ్గర అవసరమైతే కనుక ఒక సిస్టర్ని పెడతామని చెప్పి ఒక
ఇద్దరు మనుషులను కూడా అపాయింట్ చేశాడు విశ్వనాథ్. ఇక ఇంట్లో మంచం మీద ఉంటున్న తన చూసి పిచ్చోళ్ళ తయారైపోయాడు మధుకర్. అసలు మనిషేనా అనేలాగా సన్నగా ఎముకల మీద తోలు కప్పినట్టు పుల్లలాగా అయిపోయి, కళ్ళు ఎంత లోతుకెళ్ళిపోయి, గడ్డాలు పెరిగిపోయి, గోళ్ళు పెరిగిపోయి, మనిషి పిచ్చోళ్ళ తయారైపోయి, కొడుకును చూసుకుని భాగీరథికి షుగర్లు బీపీలు పెరిగిపోయి, విశ్వనాథ్కి ఆరోగ్యం నాశనం అయిపోయి, ఇల్లంతా శ్మశానంలా తయారైపోయింది. అలా సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ల కాలం అలా గడిచిపోకుంటూ వచ్చేసింది. ఆ తర్వాత మనవరాలకి ఇలా అయిపోయింది అనే దిగులతో చాముండి మంచం పట్టేసింది. అష్టైశ్వర్యాలు అనుభవించొద్దనుకున్నాను, దానికోసం ఎంత చేశాను, చివరికి దానికి ఎలా అవటం ఏంటే ప్రభావతి అనేపాటికి ప్రభావతి దిగుల్లో మునిగిపోయింది. కోరి దాన్ని తీసుకొని పెంచుకున్నందుకు అది అలా అయిపోయింది ఏంటమ్మా అని. ఆ తర్వాత సునీత అయినా డాక్టర్లు ఇచ్చే మందులు మింగి జ్యూసులు తాగి కాస్త బాగానే ఉందేమో, కానీ ఆ ఇంట్లో మిగతా వాళ్ళు శవాల్లా తయారయ్యారు. నాకు పిల్లని చూడాలనిపిస్తుంది, ఇంకొండనేమో అనిపిస్తుంది, తీసుకెళ్ళవా ప్రభా అని చాముండి అడిగేసరికి ప్రభావతి రమణారావుని తీసుకొని కార్ డ్రైవ్ చేయమని చాముండిని తీసుకెళ్ళింది. అయితే అదే టైంకి భాగీరథి గుడికి విశ్వనాథ్ వేరే ఒక స్పెషలిస్ట్తో మాట్లాడటానికి వెళ్ళుండేసరికి ఇంట్లో మధుకర్ ఒక్కడే పక్క రూములో కూర్చుని అతను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు. ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా భార్యను బ్రతికించుకోవాలని. దాంతో ఇక ప్రభావతి చాముండి వచ్చి రమణారావుని కిందే బయట కూర్చోమని చెప్పారు. చెప్పి ఒకళ్ళ తల వైపు ఒకళ్ళ కాళ్ళ వైపు కూర్చొని, నువ్వు ఎలా ఉంటావనుకున్నానే అమ్మా, ఎంత అష్టైశ్వర్యాలు అనుభవిస్తావనుకున్నానే అమ్మా, ఇలా అయిపోయావంటే తల్లి అని ఒక్కసారి ఏడుపులు లంకిచ్చేపాటికి ఎవరా ఏడుస్తోందని కంగారేసి మధుకర్ వచ్చాడు. వచ్చేపాటికి అసలు నీ కోసం కాదంటే వాడు చూసిందే సంగీతనైతే సునీత అయిన నిన్ను సంగీతగా మార్చి వాడి కళ్ళకు చూపించింది అనేపాటికి లోపలికి అడుగు పెట్టేవాడల్లా ఆగిపోయి తలుపు పక్కన నిలబడిపోయాడు. తలుపు పక్కన నిలబడిపోయి, ఎన్ని చేశాను చెప్పు, మీ నాన్న మీ అమ్మను ప్రేమించి వచ్చిన రోజున నేను మీ అమ్మని ఇష్టం లేకపోయినా వాడు మోజు పడ్డాడనే కదే దాన్ని కోడలుగా అంగీకరించి విషం పెట్టి పైకి పంపాను. అది పిల్లల్ని కన్న తర్వాత నిన్ను మీ మేనత్త తీసుకున్నా అది నష్టజాతకురాలు తండ్రి గండాన్న పుట్టిందని దాన్ని నీ అమ్మని గుర్తు చేసుకుంటూ సప్తమహా నరకాలు పెట్టుకుంటూ పెంచానా లేదా? నీకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలనుకునే చిన్నప్పటి నుంచే నీకు ఎన్ని రకాల గౌన్లు వేసాము, ఎంత తిండి పెట్టాము, ఎంత స్కూల్లో చదివించాం, దాన్ని మాత్రం గంజినీళ్లు పోసి పెంచాం కదమ్మా. చిన్నప్పటి నుంచి పని మనిషిని చేశాను కదే నీ కింద. ఆ తర్వాత ఇక మీ తాతయ్యనే పైకి పంపాను నేను. ఒక రోజున మీ మేనత్తకి నాకు అడ్డు తగులుతాడేమోనని మీ మేనమామనే వెధవని చేసి వాడి అమ్మా నాన్నలతో పగపెట్టుకునేలా చేసి తీసుకొచ్చిన ఆడవాళ్ళం మేము. అలాంటిదే వాడు దానికి పాటలు పాడాలనే బుద్ధి పుట్టడం ఏంటి, వెళ్ళిన దాన్ని చూసి వాడు మనసు పట్టడం ఏంటి, వాడు మన ఇల్లు ఎత్తుక్కుంటూ రావటం ఏంటి, దాన్ని ఆ రోజు కాళ్ళు చేతులు ఎరగదీసి దాన్ని స్టోర్ రూమ్లో పడేసి నిన్ను దాక్కోబెట్టి లేరని అబద్ధం చెప్పి మభ్యపెట్టి దాని గొంతులో విషం పోసి శాశ్వతంగా దాన్ని మూగిదాన్ని చేసి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేద్దామనే లోపు నువ్వెవరినో ప్రేమించానని లేచిపోయి వాడితో తాళి కట్టించుకొని వాడితో నువ్వు వారం రోజులు పగలు రాత్రి అనే తేడా లేకుండా శారీరకంగా కలిసి వచ్చినా దాన్ని అడ్డం పెట్టి దాని మెళ్ళలో తాళి కట్టించి వాడెక్కడ నీ మీద వేయాల్సిన చేయి దాని మీద వేస్తాడోనని దాన్ని చూసి కక్కుర్తిలో ఉన్నాడు, పెదాల మీద ముద్దు పెట్టేశాడనే దాంతో చివరికి మీ అత్త మీ మామయ్యకి విషం పెట్టి హాస్పిటల్ పాలు చేసి దాన్ని అక్కడి నుంచి మెల్లిగా తప్పించి నువ్వు వచ్చిన దాకా మనుషులను పెట్టి ఎతికిచ్చి నువ్వు వచ్చిన తర్వాత దాని మెళ్ళలో తాళి తెంచి నీ మెళ్ళలో కడతామంటే వాడు పోతే వాడు నీ మొగుడు కాబట్టి వాడికేమన్నా అవుద్దేమోనని చెప్పి నీ ప్రియుడు కట్టిన తాళినే వీడు కట్టిన తాళి అని నమ్మేస్తారులేమని నమ్మించి నిన్ను వీడితో శోభనం చేయించి వీడితో సంసారం చేయించి ఈ ఇంటికి కోడల్ని చేసి ఆ తర్వాత అది మీ ఇద్దరూ శారీరకంగా కలవటం చూడలేక పాల గ్లాసులు అందించి పడగదిలో ఆ పువ్వులు అయ్యి శుభ్రం చేయమనమన్నావని అవన్నీ చూడలేక దాని మొగుడితో నువ్వేదో సుఖపడుతున్నావని నరకం పడి పురుగుల మందు తాగితే దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేసి వస్తే అదెక్కడికో వెళ్ళిపోతే పేడా విరగడైపోయింది, ఎవరితోనో లేచిపోయిందని మేము కదల్లితే నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు, నీకేమైందే ఇలాగా? అసలు అయ్యయ్యో దేవుడా, నిన్ను ఎలా చుట్టానికి అమ్మా ఇంత చేశాను నేను. అయ్యో పెద్ద పెద్ద డాక్టర్లను మేము కనుక్కుంటున్నామమ్మా, నాటు మందులు ఇచ్చే వాళ్ళని కేరళ
వైద్యులను కూడా కనుక్కుంటున్నావు. ఏమాత్రం అవకాశం ఉన్నా నువ్వు పోకూడదు తల్లి, నువ్వు బతకాలి, ఇవన్నీ నువ్వే అనుభవించాలమ్మా. ఈ మాయ రోగం ఏదో దానికి రాకూడదా నానమ్మ? అదే పోతే పీడ వదిలిపోయేది కదా. ఏది ఏమైనా ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి అత్త, గుర్తుపెట్టుకోండి నానమ్మ. ఆ మధుకరుగాడు నేనే సంగీతనని నమ్ముతున్నాడు కాబట్టే వాడు ప్రాణాలతో ఉన్నంత వరకే వాడు నన్నే భార్యను అనుకోవాలి. వాడు నాతో శారీరకంగా కలిశాడు కాబట్టే ఇక వాడు మళ్ళీ సంగీతను ముట్టుకోవటానికి వీలు లేదు. అది వాడికి ఎటు కనపడదో ఉందో పోయిందో కూడా ఎవరికీ తెలియదు కాబట్టి వాడు ఉన్నంతకాలం నన్ను తలుచుకుంటూనే బ్రతకాలి. నేను పోయిన తర్వాత వాడు మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా నా జ్ఞాపకాలతోనే బ్రతకాలి, గుర్తుపెట్టుకోండి అని చెప్పింది సునీత. ఆ తర్వాత కాసేపు కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాముండి వెళ్ళే దారిలో మనవరాలు ఇలా అయిపోయిందనే దిగుల్లో కారులోనే గుండాగిపోయింది. ఇక ప్రభావతి వాళ్ళు చాముండి పోయిందని కబురు చేయడంతో భాగీరథి విశ్వనాథం అమ్మమ్మ పోయిందంట నాన్న అంటే మధుకర్ మాట పలుకు లేకుండా అలా గోడ కానుకొని దేవుడి పూజ గది పక్కన కూర్చుండిపోయాడు. ఏమైందిరా నీకు అంటే ముందు పదండి వెళ్దాం, పెద్దావిడ పోయిందని వాళ్ళు వచ్చి రమణారావుతో అంత్యక్రియలు చేయించింది ప్రభావతి. ఇక్కడ ఇది అయిపోగానే ఇక తిరిగొచ్చి 2 రోజులు అయిపోయింది. అప్పటికి అలాగే కూర్చొని ఉన్నాడు మధుకర్. ఏమైంది నాన్న అని భాగీరథి అడిగితే భాగీరథి ఒళ్ళో పడి పేగులు తెగిపోయేలాగా, అమ్మా నేను ప్రేమించింది దీన్ని కాదంటమ్మా, సంగీత వేరే సునీత వేరే, ఇది సునీత అంటమ్మా, సంగీతని ఇలా చేశారంటే విషం పోసారా, గొంతు పనిచేయకుండా చేశారా అని జరిగిందంతా విని షాక్ అయిపోయి భాగీరథి విశ్వనాథం మనుషుల్ని చంపేసే బ్యాచ్రా ఇది అని షాక్ అయిపోయే కోపం కట్టలు తెంచుకున్న ఆవిడ ఇక సునీత గదిలోకి వెళ్ళి ఉసే ఏమని శపించాలే నిన్ను, ఎంత అనుభవిస్తున్నావు కదే నువ్వు, ఇక నిన్ను దేవుడు ఉంచకూడదే, నీ బతుకుచ్చాడా, నీది ఒక బ్రతికేనటే, నీతో పాటు 10 నెలలు అది నీ అమ్మ కడుపులో ఉండే భూమి మీదకి వచ్చింది కదే, పుట్టిన దగ్గర నుంచి దాన్ని అన్ని నరకాలు పెట్టినా చాలేదంటే చివరికి దాని మెళ్ళో తాళి కట్టిన నా కొడుకు నీకేమవుతాడే, మరిదంటే కొడుకుతో తమ్ముడితో సమానం కదే, వాడితో తాళి కూడా కట్టించుకోకుండా ఎవడో కట్టిన తాళితో వాడితో ఎలా కాపురం చేశావే, కొలతలు పతితలు వేశ్యలు కూడా నీ ముందు తక్కువే కదే నీచురాల, నీ బతుకుచ్చాడా, నిన్ను నాశనం అయిపోమని తిట్టాలన్నా కూడా నాకు ఇంకా ఏం నాశనం అయిపోతావా నువ్వని చివరికి కుక్క చావు చస్తున్నా నీ జ్ఞానం వచ్చి నిజం చెప్పాలనుకోలేదు చూడు, నా బిడ్డ ఏం పాపం చేశాడని వాడి జీవితంలోకి వచ్చావే, నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు కదే మీరు, ఏం బాగుపడతారే మీరు, నాశనం అయిపోను అని తిట్టి ఆవిడ బయటకు వచ్చేసరికి మధుకర్ గదిలో నుంచి వెళ్ళిపోయి ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నాడు. నాన్న తలుపు తీయమని బ్రతిమిలాడినా తలుపు తీయలేదు. తలుపు తీయకుండా అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత సునీత 6 నెలలు మంచంలోనే ఉంది. భాగీరథి ఒక్కరోజు కూడా గదిలోకి వెళ్ళిన పాపాన పోలేదు. ఈలోపు ప్రభావతికి రమణారావుతో కలిసి బయటికి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ అయిన షాకులో పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు నోరు మొత్తం పడిపోయినాయి, కళ్ళు చెవులు తప్ప. రమణారావు ప్రభావతిని ఈడ్చి ఒక గదిలో పడేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని తాళి కట్టి పక్క గదిలో కాపురం పెట్టాడు ప్రభావతి పక్కనే. ఇక దాంతో ఆ అమ్మాయి వచ్చిన అమ్మాయి ప్రభావతిని అసహ్యించుకుంటూ ఏసడించుకుంటూ ఒక మనిషిని పెడితే అది చిరాకు పడుతూ అది అసహ్యించుకుంటూ రోజులో ఏదో ఒక పూట ఒక గుక్కెడు నీళ్లు గొంతులో పోస్తూ ఒకప్పుడు సంగీత పసిబిడ్డగా ఉన్నప్పుడు ఎలాంటి చిత్రహింసలు ప్రభావతి పెట్టిందో అంతకు మించిన నరకం మలమూత్రాల్లో ప్రభావతిని వదిలేసి ఎందుకురా ఈ బ్రతుకు అనుకునేలా ప్రభావతిని చేసి ప్రభావతి పోయాక రమణారావు ఆమె శవాన్ని కాటికి ఇచ్చి ఇక సునీతతో మాకు ఎలాంటి సంబంధము లేదని విశ్వనాథ్ వాళ్ళకి కబురు చేసేసి వెళ్ళి తమ వాళ్ళ కాళ్ళ మీద పడి తన వాటా ఆస్తి తన పేరు మీద పెట్టించేసుకొని ఇప్పుడు చేసుకున్న పెళ్ళాన్ని గర్భవతిని చేసి హ్యాపీగా వాడు వేరే కాపురం పెట్టేసుకున్నాడు. ప్రభావతి మంచంలో ఉన్నప్పుడే ఆ చాముండి పొలం కాస్త ప్రభావతి పేరు మీద పెట్టిపోయింది కాబట్టి ఆ 10 ఎకరాల పొలం ఇల్లు రమణారావు తన పేరు మీద వేలుముద్రలు నొక్కిచ్చేసుకొని అది కూడా అమ్మి తన పేరు మీద తనకి మళ్ళీ చేసుకున్న రెండో పెళ్ళాం పేరు మీదకి మార్చుకొని వెళ్ళిపోయాడు వెళుతూ. ఇక ఆ
తర్వాత 6 నెలలు నరకం అనుభవించిన తర్వాత సునీత పెద్ద పెద్ద బ్లడ్ వామిటింగ్స్ అయిపోతున్నాయని, నర్సు ఇక కంట్రోల్ అవటం లేదని, డాక్టర్లు కూడా ఇంకేం చేయలేమని చెప్పి వెళ్ళిపోతే భాగీరథి నేను అస్సలు రాను ఆ గదిలోకి, అది పడేది ఎంత నరకమైనా సరే నా కొడుకుని పెట్టేదాని ముందు చాలా తక్కువే. నా బిడ్డ ఎన్ని నెలలు అయిందండి లోపలికి వెళ్ళి, వాడు కడుపు నిండా తింటున్నాడా, నిద్రపోతున్నాడా, పిచ్చోళ్ళలాగా అయిపోయాడో, నా కొడుకు ఎందుకండి అదంత శిక్ష విధించిందే, పోనివ్వండి అని ఆవిడ పూజ గదిలోకి వెళ్ళిపోతే విశ్వనాథ్కి జాలి దయ ఎక్కువ. ఆయన లోపలికి వెళ్ళి కోడల్లే అంతిమ క్షణాల్లో ఉందని తులసి తీర్థం తీసుకెళ్తే ఆ తులసి నీళ్ళు ఆయన పోస్తూ ఉండగానే ఆయన షర్ట్ గట్టిగా పట్టుకొని ప్రాణాలు వదిలేస్తూ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే, నేను పోతున్నాను అనుకుంటున్నావా, నీ కొడుకుని వదిలేశాను అనుకుంటున్నావా, ఎప్పటికీ ఆ సంగీతం మీకు దొరకదో, నేను పోయిన తర్వాత కూడా నీ కొడుకు నా జ్ఞాపకాలతోనే బ్రతికి వాడు అలాగే పోవాలి తప్ప, వాడికి నువ్వు ఇంకో పెళ్ళి చేసినా వాడు ఇంకో పెళ్ళి చేసుకున్నా నేను దెయ్యమై వచ్చైనా సరే సాధించుకు తింటా, మిమ్మల్ని వదిలేస్తాను అనుకుంటున్నావేమో, మరి జన్మెత్తి వచ్చైనా సరే ఈ ఐశ్వర్యాన్నంతా నేను అనుభవిస్తా, నేను ఎక్కడికి వెళ్ళట్లా, నాకు బతకాలనుందే, నువ్వు నన్ను బతికించట్లేదు కదో, నాకు పోవాలని లేదు, కానీ మిమ్మల్ని నేను వదలను అంటూనే పోయేసరికి ఆయన షాక్ అయిపోయి అలాగే కళ్ళు మూసేశాడు. సునీతవే మనిషిని అత్యాశ పేరాశ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారుస్తాయో, చివరికి ఆ మత్తులో పడిపోయిన మనిషి తాను చేసే తప్పులు ఆఖరి క్షణాల్లో కూడా ఒప్పుకోకుండా పోయే ఇలాంటి ఆడవాళ్ళనే చరిత్రలో ఏమని లిఖించాలో ఆయనకే అర్థం కాక ఆయన అలా కూర్చుండిపోయి ఆ తర్వాత శవాన్ని క్రిమేషన్కి పంపించి అలా ఖననం అయిపోయిన తర్వాత అస్థికల్నే ఆయనే ఒక నదిలో వేసి పిండాలు పెట్టి వచ్చేసాడు. ఆ తర్వాత భాగీరథి వెళ్ళి పోయింది నాన్న అది అని ఆ గదిని పూర్తిగా క్లోజ్ చేయించేసి ఆ గదికి సీల్ వేయించేసింది ఆవిడ. వేయించిన తర్వాత ఆ మాట విన్నాక అప్పుడు మధుకర్ గదిలో లైట్ వేసాడు. లైట్ వేసి కిటికీలు అప్పుడు తెరిచి కర్టెన్స్ తీస్తే ఒక్కసారిగా వెలుతురు కళ్ళని పొడిచినట్టుగా అనిపించి కళ్ళు పులిపెక్కిపోయినాయి. ఆ తర్వాత గడ్డం ట్రిమ్ చేశాడు, నెయిల్స్ కట్ చేశాడు. ఆ తర్వాత ముందు వెళ్ళి బాత్రూంలోకి తలారా స్నానం చేశాడు. ఆ తర్వాత బట్టలు వేసుకుంటే తన డ్రెస్సులో తనే ఊగులాడిపోతున్నాడు మధుకర్. ఆ తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కొడుకును చూసిన భాగీరథి విశ్వనాథ్ అసలు మాట పలుకు రాలేదు వాళ్ళకి. ఆ తర్వాత వెంటనే అది పోయింది నాన్న, ఆ గదిని మూసేయించానయ్యా నేను, నాన్నగారు ఖననం కూడా చేయించొచ్చారయ్యా అని దాని తాలూకా జ్ఞాపకాలు ఏవి మేము ఉండనివ్వలేదయ్యా, మొత్తం తగలబెట్టేశాను నా చేతులతో నేనే అని చెప్పింది భాగీరథే. ఆ తర్వాత నా శిక్ష పూర్తయింది డాడీ ఇంకా అన్నాడు మధుకర్. ఏం శిక్షయ్యా అన్నాడు విశ్వనాథ్. నేను తొందరపాటుతనంతో, నా మొండితనంతో, నా పెంకితనంతో వెనక ముందు ఆలోచించుకోకుండా నేను ఒక అమ్మాయిని ఇష్టపడి నేను వెళ్ళింది తనని ఇష్టపడి కదా, తనని ప్రేమించి కదా, తర్వాత తనలాగా ఇంకొకటి మాస్క్ వేసుకొని ముసుకేసుకొని వస్తే నేను తాళి కట్టిన నా భార్యని, నేను పెదవుల మీద ముద్దు పెట్టిన నా భార్యని నేను మర్చిపోయానంటే నా ప్రేమలో ఏదో కల్మషం ఉందనేగా వేరే వాడితో కులుకొచ్చి వేరే వాడితో తాళి కట్టించుకొచ్చిన ఒక ఆడదాంతో నేను శారీరకంగా కలిశానంటే, దాంతో నేను సుఖాన్ని అనుభవించానంటే, అది అనుభవిస్తున్న సుఖాన్ని నేను ప్రేమించిన అమ్మాయే అని అనుకున్నాను అంటే నేను నీతిమాలిన వెధవననేగా, నీకు తెలియదు కదా నాన్న వాళ్ళు ఎవరో అంది భాగీరథి. కానీ అదే తప్పు ఆడది చేస్తే భరించగలమా అమ్మా? ఒకేలా ఉండే ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడదాని జీవితంలోకి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి ఆటాడారనుకో, అప్పుడు ఆ ఆడదాన్ని తప్పంటారా లేక ఆ ఇద్దరు మగాళ్ళ తప్పంటారా? ఆడదాందే తెలుసుకోవద్దా, వచ్చింది మొగుడో కాదో అనేగా అమ్మ అంటారు. ఆ రోజు అహల్య గౌతముడు బయటికి వెళ్తే గౌతముడి రూపంలో వచ్చిన ఇంద్రుణ్ణి కనిపెట్టలేదనే కదో ఆవిడ్ని పాషాణం అయిపోమ్మనే అన్నాళ్ళు శిక్ష విధించారో. రామపాదం సోకిన తర్వాతే కదమ్మా ఆమె మళ్ళీ స్త్రీగా మారింది. అలాగే దీన్ని పెళ్లి చేసుకున్నందుకు దీంతో నేను దీని ఒంటి మీద చెయ్యేసి కాపురం చేసింది, ఇది నా భార్యగా వచ్చినందుకు దాన్ని కులతా పతిత వేశ్య అనాలన్నా కూడా నా నోటికి మాటలు రావట్లేదమ్మా. వాళ్ళు కూడా సిగ్గుపడతారేమో కదూ, ఆడజాతిలో ఇలాంటి ఆడవి ఎలా పుట్టాయా అని. ఆ తరువాత
నేను దీన్ని హనీమూన్కి తీసుకెళ్ళొచ్చిందాక దీని ఒంటి మీద చెయ్యేసా. అక్కడి నుంచి దీని మెలోడ్రామా, ఆ మెలోడ్రామా అయిపోయి దీనికి రోగం వచ్చాక నేను దీని గురించి నరకం అనుభవించటం. చూసావా అమ్మ, దేవుడు ఎంత గొప్పవాడో, నువ్వు అన్ని హోమాలు యజ్ఞాలు పూజలు చేయించినా దేవుడు కరుణించట్లేదని బాధపడ్డావు. వెళ్ళిన ప్రతిసారి నువ్వు దేవుణ్ణి ఏమడిగావే? నా కోడలు బాగుండాలి, నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి, నా కోడలు ఆరోగ్యంగా ఉండాలి, నా కొడుకు ప్రేమ ఓడిపోకూడదు అనేగా అడిగావు. అవునయ్యా అంది భాగీరథి. మరిది నీ కోడలే కాదు కదే, నీ కోడలి స్థానంలో ముసుకేసుకొని వచ్చింది కదమ్మా. నేను తాళి కట్టింది దీనికి కాదు, నేను ప్రేమించింది దీన్ని కాదు, నేను ఇష్టపడింది దీన్ని కాదు, నా జీవితం పంచుకోవాలనుకుంది దీంతో కాదు, నేను ప్రేమించింది దీన్ని కాదు కదమ్మా. అందుకే నా మనసు నాకు చెప్తోంది, ఈ 6 నెలలుగా నేను గదిలో నాకు నేనే శిక్ష విధించుకొని చీకటి గదిలో ఉన్నప్పుడు, నేను నరకం నాకు నేనే అనుభవించినప్పుడు, అన్నపానీయాలు లేకుండా నువ్వు నాకు అప్పుడప్పుడు పెట్టే ఒక్క ముద్ద తిన్నప్పుడు ఆ పేగుల్లో కలిగే బాధ ఉంటుందే. ఎన్ని సంవత్సరాలుగా సంగీత ఎలా అనుభవించిందో, నా వల్లే కదమ్మా సంగీత గొంతు పోయింది, నా వల్లే కదూ సంగీత చివరికి నేను ఎంత అక్కైనా సరే పరాయి ఆడదాని ఒంటి మీద చెయ్యేసినప్పుడు తట్టుకోలేకేగా పురుగుల మందు తాగిందే. అసహ్యం వేసేగా అమ్మ, అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయింది. నేను కదమ్మా తనకి శిక్ష విధించాను, కాబట్టే నాకు నేనే శిక్ష విధించుకున్నాను అని కళ్ళు తిరిగి పడిపోయాడు మధుకర్. దాంతో కంగారేసిన విశ్వనాథ్ డాక్టర్ని పిలిపిస్తే, అబ్బాయికి అసలు ఏముందండి, ఏమన్నా తింటేనేగా మొత్తం అన్నీ కూడాను. అబ్బాయికి పూర్తి వీక్గా ఉన్నాడు, విటమిన్స్ మినరల్స్ బ్లడ్ పర్సంటేజ్ షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయి ఉన్నాయి. మనం ఇప్పుడు మెడిసిన్స్ వాడుతూ హెల్తీ డైట్ ఇస్తే తప్ప అబ్బాయి మీ చేతికి దక్కటం కూడా కష్టమేనని చెప్పి వాళ్ళు మొత్తానికి ఒక పెద్ద మూటెడు మందులు రాసిచ్చి వెళ్ళారు. గబగబా భాగీరథి ఇష్టమైన వంట చేసుకొచ్చి పెట్టబోతే నేను తిన్నని కూర్చున్నాడు మధుకర్. దాంతో నేను తిన్నని భాగీరథి కూర్చుంటే మందులు వేసుకోనని కూర్చున్నాడు. విశ్వనాథ్కి పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. తను బ్రతికే ఉండుంటుంది నాన్న, ఎందుకంటే నేను ఇంకా పోలేదు కదా అమ్మ, నా ప్రేమ నిజం కదూ. నేను మొండోడిని అంటావుగా డాడీ, నా మొండితనంతోనే నా పెంకితనంతోనే మళ్ళీ నేను ఇప్పటి వరకు నువ్వు నన్ను ఇది కావాలా అని అడగకుండానే అన్నీ ఇచ్చావు. నేను అడిగిన దాంట్లో నువ్వు కూడా ఎందుకు డాడీ అలా మోసపోయావో. ఏది ఏమైనా సరే నాకు నా సంగీత తిరిగి వస్తేనే, నా సంగీత కనిపిస్తేనే నేను మళ్ళీ భోంచేస్తా, ట్యాబ్లెట్లు వేసుకుంటా, బ్రతుకుతా. లేదంటే కనుక నువ్వు కొడుకు పుట్టలేదు పిల్లలు లేరని చాలా కాలం ఏడ్చావు కదా మమ్మీ, నేను కూడా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాననేసరికి నా కొడుకే లేని క్షణం నీకు నేను ఉండను అని భాగీరథికి అసలే షుగరు బీపీ ఉంటే ఆవిడ ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఏమీ తినకుండా కూర్చుండిపోయింది. విశ్వనాథ్కి పిచ్చెక్కిపోయి వెనక ముందు ఆలోచించుకోకుండా కొడుకు అడిగాడని, పుట్టక పుట్టాడని పెళ్ళాం చెప్పిందని నేను నా కళ్ళకి ఆ ముసల్దాని కూతురు కలిసి చెప్పిన కథంతా నమ్మటం ఏంటి, నేను ఎంక్వైరీ చెకింగ్ చేసుకోకపోవటం ఏంటి, నేను బుద్ధి లేకుండా వీడికి ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఈ డ్రామా జరగటం ఏంటి, అమ్మాయిలు మారిపోవటం ఏంటి, చివరికి ఎంత కథ నడవటం ఏంటి, నా కర్మకి నా కొడుకు నాకు దక్కుతాడా, నా పెళ్ళాం నాకు దక్కుద్దా, ప్రశాంతంగా సంతోషంగా ఆనంద నిలయంలాగా సరదాగా ఉన్న నా ఇంట్లో నేను చీకట్లు నింపుకొని శ్మశాన చీకట్లు తెచ్చుకోవటం ఏంటి అని ఆయన చెంపలు కొట్టుకొని ఇక సంగీత ఫోటోని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్గా ముందు ఆయన అన్ని రకాల సోషల్ మీడియాల్లో అలాగే ఎక్కడెక్కడ న్యూస్ పేపర్లో చివరికి చిన్న మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్ళేలాగా పాంప్లెట్లు మనుషులనైతే దాదాపు ఒక 500 మందిని పంపించి వెతికించడం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు వీళ్ళని తినమని బ్రతిమిలాడి ఆయన ఓపిక అయిపోయి జ్యూసులు తాగమన్నా తాగరే. 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7వ రోజున విశ్వనాథ్కి ఒక ఫోన్ వచ్చింది. ఆయన ప్రాణం లేచి వచ్చింది. ఆ ఫోను ఈశ్వరరావు వాళ్ళు. ఆ ఈశ్వరరావు గారికి పేపర్ చదివే అలవాటు ఉంటానా, ఆ పేపర్లో సంగీత ఫోటో పడేసరికి ఆ కింద ఉన్న ఫోన్ నెంబరు పారితోషికం చూసి ఆయన వాళ్ళు ఎంత బాధలో ఉన్నారోనని ఫోన్ చేస్తే, సంగీత మీకేమవుద్దండి అని అడిగితే, ఆ అమ్మాయి మా అమ్మాయే
అమ్మాయేనండి అని విశ్వనాథ్ చెప్తే, ఆ అమ్మాయి మీ దగ్గర ఉందా అండి అన్నాడు ఆయన. ఉంది. అమ్మాయి ఇలా కొన్ని సంవత్సరాల క్రితం మా దగ్గరకు వచ్చింది. అమ్మాయి గొంతు లేదు కదా. అవునండి, మూగపిల్లే, మా పిల్లే అని చెప్పాడు విశ్వనాథ్. ఒకసారి ఫోటో పెడతారా అనేసరికి ఈశ్వరరావు పిల్ల చాలా మంచిదని, దేవత లాంటిదని, చాలాసార్లు నీకెవరూ లేరా అమ్మా అని అడిగామని, నాకెవరూ లేరని చెప్పిందని, మెళ్ళో పసుపు తాడుందని, దానికి 2 సూత్రాలు ఉంటాయని, పిల్ల ఎప్పుడూ దిగుల్లో ఉంటుందని, కానీ దేవత లాంటి పిల్లని చెప్తే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఈలోపు పని చేసుకుంటున్న సంగీత ఫోటోలు సంగీతకు తెలియకుండా ఫోటోలు తీసి వాట్సాప్లో సెండ్ చేశాడు ఆ ఈశ్వరరావు. అది చూసిన విశ్వనాథ్కి ప్రాణం లేచొచ్చి, మా బిడ్డేనండి, మేము వస్తున్నామని చెప్పొద్దు, మేము వచ్చి మా బిడ్డని మేము చూసుకున్నదాకా మా ప్రాణాలు మాకు నిలబడవు. ఆ పిల్లే కనుక తిరిగి రాకపోతే నా భార్య నా కొడుకు నాకు దక్కరండి, మీ కాళ్ళు పట్టుకొని మీకు దండం పెడతానండి అనేపాటికి, చచ్చా బాబు, మేమేదో డబ్బుల కోసం ఫోన్ చేశాం అనుకోకయ్యా, మీ బిడ్డ మీ నుంచి దూరం అయిందంటే ఏ కారణమో మాకు తెలియక మేము పిల్లల కన్నా తల్లిదండ్రులమని చేశామనేసరికి, లైవ్ లొకేషన్ పెట్టరా నాకు మీ అడ్రస్ అనేసరికి ఆయన లొకేషన్ షేర్ చేశాడు. అంతే, విశ్వనాథ్ ఇక పరిగెత్తుకుంటూ వచ్చి, భగీరథి, నాన్న మధు దొరికిందంటరా సంగీత, ఇదిగో ఇక్కడుంది నాన్న, ఇక్కడే ఉందంట, అప్పుడు పురుగుల మందు తాగి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది, ట్రైన్ ఎక్కేసిందే అని చెప్పారు కదా, మనకి రైల్వే స్టేషన్ దాకా పడింది కదా నాన్న, ఆ తర్వాత మనకి ఏమీ తెలియలేదు కదా, ఇదిగో నాన్న, ఇదిగో అయ్యా, ఇదిగో నాకు ఆ తాతగారు బామ్మగారు ఫోటో పెట్టారురా, మెళ్ళో నువ్వు కట్టిన తాళి ఇంకా ఉందంటయ్యా, బిడ్డ మూగదని కూడా చెప్పారయ్యా, ఇదిగోరా లైవ్ లొకేషన్ అంటుండగా చేతిలో ఫోన్ ఒక్కలాగు లాక్కొనే మళ్ళీ ఇటు తిరిగి ఇటు చూసేలోపు విశ్వనాథ్, భాగీరథి, మధుకర్ ఇద్దరు లేరు. ఇదిగో నేను వస్తాననేలోపు అక్కడి నుంచి కారు స్టార్ట్ అయిపోయి శరవేగంతో కారులో అమ్మ కొడుకు బయలుదేరి పరుగున ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఆయన వెనకాల ఇక ఓపిక లేక డ్రైవర్ని తీసుకొని కారులో ఆయన బయలుదేరి అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెళ్తూ ఆయన ఒక బలగాన్ని తీసుకొని ఎటుపోయి ఎటు వస్తుందోనని వాళ్ళని రమ్మనమని ఎయిర్పోర్ట్లో ఫోన్ చేసి వాళ్ళని కూడా వెంట పెట్టుకొని ఆ తర్వాత ఈశ్వరరావు ఉన్న ఊరికి చేరుకున్నారు. వీళ్ళు చేరుకున్నాక ఆగమేఘాల మీద ఈశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా పెళ్ళి ఏదండి అని అడిగాడు విశ్వనాథ్. అడిగిన తర్వాత అసలు ఏమైందో చెప్తారా మాకు అని అడిగితే, ఏం లేదు బాబు, అమ్మాయి మా కోడలు, అయితే పిల్ల బాగా పాటలు పాడేది, అనుకోకుండా పిల్లకి యాక్సిడెంట్ అయ్యి గొంతు పోయింది, దాంతో ఆత్మనూన్యతతో తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోయి తను మా అబ్బాయికి కరెక్ట్ కాదని తనకు తానే అనేసుకుని మా నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయిందయ్యా అని చెప్పాడు. కానీ విశ్వనాథ్ నిజం చెప్పలేదు. ఆ తర్వాత తనేదండి అని అడిగాడు మధుకర్. అడిగితే పైనుంది బాబు, పని చేసుకుంటుందని చెప్తే పరుగున పైకి వెళ్ళేసరికి సంగీత అని పిలిచేసరికి ఒక్కసారిగా అలా చూసింది మధుకర్ వైపు. అసలు మధుయేనా అన్నట్టు ఎముకలు గూడైపోయి కళ్ళు తిరిగిపోతూ ఎక్కడో మాట వస్తోంది మధుకే. వస్తూ ఉండేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సంగీతను కౌగిలించుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుని సంగీత కాళ్ళు పట్టుకొని, నేను తప్పు చేశానని, నేను నీకు ద్రోహం తలపెట్టానని, నేను పెద్ద వెధవనని, నేను వాళ్ళు చెప్పిన మాయ మాటలు, నేను ఆ మోసకారులు చెప్పినటువంటి మోసపూరితమైన మాటలు నమ్మి ఒకేలా ఉన్న మీ ఇద్దరిని ఎవరెవరో తెలుసుకోలేక భ్రమపడే ఎంత పెద్ద తప్పు నేనే చేశానని ఏడిస్తే విశ్వనాథ్, భాగీరథి అక్కడికి పరిగెత్తుకొస్తే ఏమైందని సైగ చేసి అడిగింది సంగీత. జరిగింది మొత్తం చెప్పుకొచ్చారు వాళ్ళిద్దరూ. దాంతో సంగీత ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది. ఆ తరువాత, రా వెళదాం, ఇంకా నువ్వు ఇక్కడ ఉండొద్దు, మా పిల్లని మేము తీసుకెళ్తామండి, మీకు శతకోటి దండాలు అని భాగీరథి విశ్వనాథ్ అంటే, మీ బిడ్డని మీరు తీసుకెళ్ళటానికి మమ్మల్ని అడగాల్సిన అవసరం ఏముందండి, పిల్లకి తను చాలా మంచిదే, మంచి జరిగితే అంతే చాలు అనుకుంటూ ఉండగా సంగీతం రమ్మని మధుకర్ చేయి పట్టుకున్నాడు. సారీ చెప్పి కాళ్ళు పట్టుకొని, అయితే నేను రాలేనని కాగితం మీద రాసిస్తే విశ్వనాథ్ మళ్ళీ కూర్చుండిపోయాడు. భాగీరథి నువ్వు వచ్చిందాకా నేను వెళ్ళనని ఆవిడ అక్కడ నేల మీద కూర్చుండిపోతే, ఎందుకని రావు అన్నాడు మధుకర్. అనేసరికి, అప్పుడు నువ్వు చూసిన నేను, ఇప్పుడు నువ్వు చూస్తున్న నేను ఒకటి కాదు. ఆ రోజు నువ్వు పాట పాడుతున్న నన్ను చూసి ఇష్టపడ్డావు, ఇప్పుడు నా గొంతే మోగపోయింది, ఇప్పుడు నేను
చావలేక చావురాక బ్రతుకుతున్న జీవోత్సవాన్నే, నాలాంటి ఒక అంగవైకల్యం ఉన్న ముగిదాన్నే తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు నువ్వు? ఎందుకు నేను నీకు ఏ విధంగా నేను నీకు కరెక్టు, నేను నీకు ఏ విధంగానూ కరెక్ట్ కాదో, నేను నీకు సరైన భార్యను కాదు. నీలాంటి గొప్పవాడి కోసం మంచి అమ్మాయి ఎక్కడో ఓ చోట పుట్టే ఉంటుంది. చూసి మీ స్థాయికి హోదాకి కరెక్ట్ అయిన అమ్మాయినే, నువ్వు మెచ్చి నిన్ను మెచ్చే అమ్మాయినే ఈసారైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసి చేసుకో. నువ్వు బాగుంటే సంతోషపడే వాళ్ళల్లో మొదటి వ్యక్తిని నేనేనని మర్చిపోకు. ప్రస్తుతానికి నన్ను ఎలా ఉండనివ్వు. నా జీవితం నాకు ఇలా బాగానే ఉందే. బామ్మ తాతయ్య ఉన్నంత వరకు నాకే ప్రాబ్లం లేదు. దయచేసి వెళ్ళిపోండి, మళ్ళీ నా జీవితంలోకి రావద్దు అనేసరికి పిచ్చి పట్టిందా అమ్మ నీకు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంటే ఏంటి, నీ గొంతు చూసి చేసుకున్నాడా నా కొడుకు? నీ అందం చూసి చేసుకున్నాడా నా కొడుకు? కాదమ్మా, నిన్ను చూడగానే నువ్వు వాడికి నీ అమాయకత్వం, నీ అమాయకమైన చూపులో వాడు ఎన్ని ఫోటోలు తీసుకొచ్చాడో తెలుసా? ఆ రోజున నిన్నుగా ఇష్టపడ్డాడే వాడు. నువ్వు వాడి నుంచి దూరం అయిపోతే నా కొడుకు నాకు దక్కడమ్మా అనేసరికి విశ్వనాథ్, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నేను నీ తండ్రి లాంటి వాడిని కదో, నిన్ను ఒక్క మాట కూడా అనంతల్లే. నువ్వు గతం కానీ గతం తాలూకా జ్ఞాపకాలు కానీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లే. ఆ గతంలో నీ జీవితంలో చీకట్లు నింపిన వాళ్ళెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు, నీ భవిష్యత్తులోనూ ఉండరు. ఆ ఇంట్లో కూడా మనం ఉండబోటం లేదమ్మా. నాకు ఇంకో పెద్ద ఇల్లుంది, ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి నా కోడలివి తల్లి నువ్వు. నా కొడుక్కి నువ్వు శిక్ష విధించకమ్మా, నువ్వు రా తల్లి, నీకు దండం పెడతాను అనేసరికి నేను రానందే. మధుకర్ దాంతో సంగీత మెళ్ళో ఉన్నటువంటి తాళిపొట్టు పట్టుకొని, నేను నిన్ను మొగుడుగా ఆదేశించలేను, నేను నీ మొగుడుగా అధికారం ప్రదర్శించలేను, కానీ నేనంటే ఇష్టం లేనప్పుడు, నా మీద ప్రేమ లేనప్పుడు, నేనేమైపోతే నీకెందుకు అనుకున్నప్పుడు, నేను వేరే ఆడదాంతో ఉన్నానని తెలిసినప్పుడు ఇంకా నీ మెళ్ళో నువ్వు ఈ తాళిని ఎందుకు ఉంచుకున్నట్టు? అయితే నేనే వద్దంటున్న నీకు ఈ తాళి కూడా అక్కర్లేదుగా అని గట్టిగా తెంపటానికి పట్టుకునేసరికి మధుని లాగి చెంపదెబ్బ వేసి వెక్కి వెక్కి ఏడ్చింది సంగీత. చూసావా, అంటే నీకు నేనంటే ప్రేమ ఉందే. నేను కట్టిన తాళికే నువ్వు ఒక విలువిస్తున్నావు, గౌరవం ఇస్తున్నావు, నేను బాగుండాలని బ్రతికుండాలని. అది నిన్ను ప్రతి క్షణం నన్ను గుర్తు చేసి చంపుతున్నా నీ గుండెల మీద భారంలా బరువుగా కాదు, ప్రేమగా మోస్తున్నావు. ఆ ప్రేమని నాకిమ్మనమని నిన్ను అర్థిస్తుంటే నా జీవితంలోకి రానని నన్ను శపిస్తున్నావా? నువ్వు లేనప్పుడు ఇంకా నేను బ్రతకటం ఎందుకు? నేనెంత మొండివాణ్ణో నీకు తెలియదు. ఇప్పటికే నాకు నేనే నిన్ను గుర్తించలేక మూర్ఖుల్లాగా నా కళ్ళకి మాయ కమ్మే మత్తు కమ్మే నేను మరొక ఆడదాన్ని తాకాననే అసహ్యంతో నాకు నేనే శిక్ష విధించుకున్నాను. 6 నెలల పాటు నాకు నేనే ఒక జైలు జీవితం లాంటి గదిలో నరకం అనుభవించి బయటకు వచ్చిన వాడినే. నువ్వు వస్తావా, నేను ప్రాణాలతో ఉంటాను, లేదంటావా శాశ్వతంగా ఈ భూమి మీదే ఉండను అనేపాటికి మధు అక్కడి నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ నేనెవరికి కనిపించనని వెళ్తుంటే సంగీత చేయి పట్టుకుందే. రామ్మ, నీకు దండం పెడతాం అనేసరికి వస్తానని తల ఊపిందే. దాంతో మధు ఆనందాలకి పట్టపగ్గా లేవు. నువ్వు అమ్మాయిని తీసుకొని మెల్లగా రారా అని భాగీరథి విశ్వనాథ్ని తీసుకొని పదండి ముందు మీరు అని అక్కడున్న మనుషుల్ని, ఒరే మీలో సగం మంది ఉండే అబ్బాయిని కోడల్ని తీసుకురండి అని అక్కడున్న బామ్మకి తాతయ్యకి నమస్కారం పెట్టి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చి, తర్వాత మీరు కూడా తప్పకుండా మా ఇంటికి ఆతిథ్యానికి రావాలి, ఇన్నాళ్ళు మా బిడ్డను చూసుకున్నందుకు మీకు రుణపడి ఉంటామని చెప్పి బయలుదేరిపోయారు. ఆ తర్వాత భాగీరథి విశ్వనాథ్ని తీసుకొని ఇదివరకే సునీత ఏ ఇంట్లో అయితే రోగంతో నరకం అనుభవించిందో, గృహప్రవేశం చేసిందో ఆ ఇల్లు కాకుండా వాళ్ళకి ఇంకొకటి కొడుకు కోరి కోడల కోసమని సంగీత నిలయం అని ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్నాడు వాళ్ళ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో. అయితే ఆ ఇంట్లో గృహప్రవేశం చేయకుండానే సునీత ఎందుకు కుక్క చావు చచ్చిందో ఇప్పుడు అర్థమవుతోంది నాకని ఆ కొత్తింటికి పోనిమ్మని కారు అప్పటికప్పుడు ఈవెంట్ వాళ్ళని పిలిపించి ఆ ఇల్లంతా డెకరేట్ చేయించి భాగీరథి కడుపు నిండా గబగబా విశ్వనాథ్ మెల్లగా తినిపిస్తుంటే లేవతలబా అని గబగబా తిని జ్యూసులు తాగేసి దీనికి
ఇప్పుడు బీపీ షుగర్ ఎక్కడికి పోయినాయో అని ఆయన అనుకుంటూ ఉండగా ట్యాబ్లెట్లు మింగి డాక్టర్ని రమ్మనమని ఫోన్ చేసి బీపీలు షుగర్లు చెక్ చేయించేసుకొని ఆ తర్వాత వెండిపళ్ళెంలో హారతి తీసుకొని కోడలికి గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసి గుమ్మంలో ఎదురెళ్ళి నుంచుందే. సంగీతని తీసుకొని మధుకర్ అక్కడికి వచ్చాడు. కోడలతో గృహప్రవేశం చేసుకొని కొత్తింట్లో లోపలికి ఆహ్వానించుకున్న తర్వాత కొడుకు కోడల్ని కోడలతో దీపం పెట్టించి ఇద్దరినీ కలిపి దేవుడి దగ్గర అలా చూసుకొని ఆవిడ మనసు నిండిపోయిందే. ఇద్దరిని గదిలోకి వెళ్ళమని ఫ్రెష్ అయిన తర్వాత వాడు భోంచేసి చాలా కాలం అయిందమ్మా, భోజనం నీ చేత్తో తినిపించు అనేసరికి సంగీత పెడితేనే మధుకర్ భోంచేశాడు. తను సంగీతకి తినిపించాడు. ఈ ట్యాబ్లెట్లు ఇప్పుడైనా వేసుకోరా అని సంగీత చేతికిస్తే సంగీత ట్యాబ్లెట్లు మధుకర్కి ఇస్తే మింగాడు. 6 నెలలకి మధుకర్ నార్మల్ అయ్యాడు. అప్పటి వరకు ఇద్దరు మంచి స్నేహితుల్లాగా ఉండి నిజంగా అమ్మా నాన్నల్లాంటి అత్తామామలో ప్రేమగా చూసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ ప్రేమలో సంగీత ప్రపంచాన్నే మర్చిపోయింది. ఆమె గతం తాలూకు వ్యక్తులు కానీ జ్ఞాపకాలు కానీ ఆమె మనసులో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సంగీతకి ఎవరి మీద ప్రేమ లేదు, జాలి లేదు, బాధ లేదు. ఎవరు చేసుకున్న పాపాలకు వాళ్ళు శిక్షలు అనుభవించిపోయారని వదిలేసింది వాళ్ళనే. ఇక ఆ తర్వాత సంగీత చాలా దిగులుగా ఉండటం చూసే మధుకర్, విశ్వనాథ్, భాగీరథి బాధపడేవాళ్ళు. అమ్మాయికి అబ్బాయికి ఇంకా శోభనం కూడా అవ్వలేదండి అంటూ ఉండగా ఇప్పుడు దానికేం కంగారు లేదులే మమ్మీ ఆగమని చాలా పెద్ద ఈఎన్టీ స్పెషలిస్ట్ని కలిసి ఇలా ఓకల్స్ చెక్ చేయిస్తానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు మధుకర్. ఆ తర్వాత సంగీతం తీసుకెళ్తే ఫారెన్ తీసుకురమ్మనమని చెప్పారు వాళ్ళు. అయితే తీసుకెళ్తే సంగీతకి 4-5 దఫాలుగా గొంతు ఆపరేషన్ చేసి పోసింది పసరే కాబట్టి ఆమెకి తిరిగి గొంతు తెప్పించవచ్చు అని చెప్పి ఆ తర్వాత స్పీచ్ థెరపీలు ఇచ్చి ఎలాగైతేనేమి 2 సంవత్సరాల కాలంలో సంగీతకి పోయిన గొంతు తిరిగి వచ్చేసింది. సంగీత ఆ తర్వాత మధుకర్తో మాట్లాడిన మొట్టమొదటి మాట ఐ లవ్ యూ. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత నేను ఇష్టపడ్డ మొట్టమొదటి మగాడివి నువ్వు. తొలివలపు నిన్ను దోచిందన్నావు నువ్వు. ఏ క్షణమైతే నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చావో మా ఇంటికి వచ్చిన మరుక్షణం నేనంటే ఇష్టమని చెప్పావో, నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పావో ఆ క్షణమే నన్ను నేనే నీకు అర్పించుకోవటానికి సిద్ధపడ్డాను. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నువ్వు తాళి కట్టినప్పుడు నీ మునివేళ్ల స్పర్శ నా మెడకి తగిలినప్పుడు పులకించిపోయాను. నా పెదవుల మీద నువ్వు ముద్దు పెట్టినప్పుడు ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపించేసింది నాకు అని చెప్పేసరికి ఆమె చిలుక పలుకులు వింటున్న అత్త, మామ, భర్త సంబరంతో అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఆ తర్వాత ఇద్దరికి ఫస్ట్ నైట్లు అయిపోయినాయి. హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత సంగీతకి ప్రెగ్నెంట్ అయింది. కమల పిల్లలు 2 మగపిల్లలు పుట్టారు. వీళ్ళను మాత్రం చాలా పద్ధతిగా పెంచాలని ముందే భగీరథి, విశ్వనాథ్ ఫిక్స్ అయిపోయి ఆయన రిటైర్ అయ్యి పిల్లల పెంపకంలో భార్యకి హెల్ప్గా ఇంట్లో ఉంటానని కొడుకుని ఆయన అన్ని వ్యాపారాలకి అధిపతిగా ప్రకటించేశాడు ఆయన. ఆ తర్వాత సంగీత ఒక రోజున అనుకోకుండా పాట హమ్ చేస్తూ ఉండగా విన్న మధుకర్ మళ్ళీ ఒకసారి సంగీతం టీచర్లు చాలా పెద్ద ఆవిడని పిలిపించి 1 సంవత్సరం పాటు మళ్ళీ నేర్చుకోరా అన్న తర్వాత ఎందుకు అంది. ఎందుకంటే నీ పాట మా నాన్నగారు చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నారు అని. ఆ తర్వాత సంవత్సరం సంగీతం నేర్చుకుంది. ఆ తర్వాత ఆమెతో వాళ్ళకి ఓన్గానే ఉంది కాబట్టి ఆడియోది దాంట్లో సంగీతని ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేస్తూ ఆమెతో పాటలు పాడించారు. చాలా గొప్ప పేరు సంపాదించింది సంగీత కంఠం. సంగీత ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆమెను గురించి ఎక్కడా ఎవరూ ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకుండా ఆమె అంటేనే, ఆమె స్వరం అంటేనే ప్రతి ఒక్కళ్ళు దాసోహం అయిపోయేలాగా ఉండేవి ఆమె పాటలు. ఇలా ఆయన ఆఖరి కోరిక కూడా తీరిపోయింది విశ్వనాథే. ఇలా సంతోషంగా వాళ్ళ జీవితాలు ఆనందంగా గడిచిపోతూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. విశ్వనాథ్ ఆ రోజు సునీత్ అన్న మాటలు ఆయన చెవుల్లో మారుమ్రోగి ఆ తర్వాత అసలు ఆ ఇల్లే ఉంచకుండా ఆ ఇల్లు అమ్మి పడేశాడు. అమ్మేసి ఆ డబ్బులు కూడా వాళ్ళు ఉంచుకోకుండా ఒక అనాథ శరణాలయానికి, దేవాలయానికి ఆయన వాటిని దానంగా ఇచ్చేశాడు. ఎందుకండి అంది భాగీరథి. అది పోతూ పోతూ కూడా దాని కళ్ళల్లో నా కొడుకుని మరు జన్మెత్తైనా
సరే సాధిస్తానందే అదే. అందుకే అలాంటివి కోరికలు తీరకుండా సస్తాయి కాబట్టే అలాంటివి నరకం అనుభవించిపోయిన కొంప కానీ దాని తాలూకా డబ్బులు కానీ నేను ఉంచుకోకూడదు అనుకున్నాననేసరికి ఆవిడ పెద్ద పెద్ద స్వామీజీలను పిలిచి హోమాలు యజ్ఞాలు చేయించి ఇల్లంతా పిల్లలతో సహా మొత్తం అందరికీ శాంతులు హోమాలు చేయించి ఇల్లంతా ఎక్కడికక్కడ రక్షరేఖలు కట్టించింది భాగీరథి. ఏంటమ్మా ఈ పిచ్చి పనులు అని మధుకర్ అంటే, ఏమీ లేదు నాన్న, మనకంతా మంచి జరగాలని, ఎవరు ఏడుపు ఎవరి నీడ ఎవరి శోకం మన మీద పడకుండా ఉండాలని అందే. అలా వాళ్ళ జీవితాలు సంతోషంగా భగవంతుడే దీవెనలతో ఆనందంగా గడిచిపోయాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.